bara araburu shuru dilima aribadila karabadiri kurmedara arabira raboto durama aribo shokudulama. Thank you, Holy Spirit. Move in this place, do only what you can do. Touch every heart, work in every heart, work in every mind. I give you glory and I give you honor. Jesus be enthroned as the King of hearts. In Jesus' name. Amen, amen, amen. Hallelujah. ఈరోజు దేవుడు ఈ మధ్యకాలపు సమయంలో మీ హృదయంలో ఒక విషయాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఐ వాంట్ యూ టు బి ప్రిపేర్డ్. మీరు సిద్ధంగా ఉండాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక విషయాన్ని మీ హృదయంలో చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఈ వాక్యాన్ని మీరు వింటుండగా ఆయన చేస్తా పోతా ఉంటాడు. ఆమేన్. ఈ విషయం జరిగిన తరువాత మీ జీవితంలో కార్యాలు జరుగుతున్న స్పీడు మారిపోతుంది. హల్లెలూయా. అందరూ మీ చేతిలో మీ బైబిల్ గ్రంథం ఎత్తండి, చూపించండి నాకు. ఇది నా బైబిల్ గ్రంథం. ఈ ఐప్యాడ్లో నా బైబిల్ యాప్ ఉందన్నమాట. 3-4 బైబిల్ ఉన్నాయి. సో అందుకే గుడ్. చూపించండి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. చివరి పుస్తకం పేరేంటి? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. నాకు 1:30 వరకు టైం ఇచ్చారు. కరెక్ట్గా ఇప్పటి నుంచి 1 hour 2 minutes నేను వాక్యం చెప్తా, సరేనా? యేసుక్రీస్తు అన్న మైక్ తీసుకోండి, అన్న మైక్ తీసుకోండి. నేను అసలే మాకు యేసుక్రీస్తు తన దాసులు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఎవరికి అనుగ్రహించిన ప్రత్యక్షత? తన దాసుని ఆయన యోహానికి దయచేసిన ప్రత్యక్షత. ఎవరిని గురించిన ప్రత్యక్షత అది? క్రీస్తుని గురించిన ప్రత్యక్షత. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉండగా చివరి పుస్తకంగా పరిశుద్ధాత్మ ప్రకటన గ్రంథాన్ని పెట్టాడు. ఆ ప్రకటన గ్రంథంలో ఏముందంటే యేసు ప్రభు వారిని గురించిన ప్రత్యక్షత. హల్లెలూయా. అంటే నువ్వు బైబిల్ ఆదికాండం నుంచి చదువుతా నీ అన్నీ చదివి ఎవడికి కాయిన్ ఎవరిని పెళ్లి చేశాడు? చాలామంది అడుగుతారు, కాయిన్ ఏబలి ఇద్దరే పుట్టారు, కాయిన్ ఎవరిని పెళ్లి చేశారు? కాయిన్ ఎవరిని పెళ్లి చేశారని ఒక ప్రత్యక్షతని కలిగి ఉండవచ్చు కొంతమందికి. నిమ్రోదు ఏం కట్టాడని కొంతమందికి ప్రత్యక్షత కలిగి ఉండవచ్చు. గోలియాత్ ఎన్ని హైట్లు, ఎంత వెడల్పు అని గోలియాత్ వెయిట్ వరకు అందరికి తెలుసు. కొంతమందికి తెలుసు నోవా కట్టిన ఓడ ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది అని ఇవన్నీ డీటెయిల్స్ తెలిసి ఉండవచ్చు. కానీ సాలమోను 1000 భార్యలు అన్నీ చాలా డీటెయిల్స్, అట్లాంటి డీటెయిల్స్ చాలా తెలిసి ఉండగా పరిశుద్ధం ఓకే నీకు అన్నీ తెలిసిందిలే. కానీ చివరి నీ బైబిల్ నువ్వు మూసినప్పుడు, నీ బైబిల్ అన్నీ చదివిన తర్వాత లాస్ట్ పుస్తకంగా నేను ఏం పెడుతున్నానంటే యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత. నీకు అన్నీ తెలిసిన నీకు తెలియాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత. పక్క వారి తిరిగి చెప్పండి, తండ్రి అయిన దేవుడు నిన్ను. వాళ్ళ ముఖం చూసి చెప్పండి, నిన్ను. ఇప్పుడు నిన్ను అనేది ఏ టోన్లో చెప్తున్నావు దాన్ని బట్టి నీ హృదయ వైఖరి ఉంది. పక్క తిరిగి నిన్ను అనగర మిమ్మల్ని ఎట్లా చెప్పండి, మిమ్మల్ని ఈ అన్న చూడ పక్కన నిన్ను అంటున్నాడు. అన్న అట్లా కాదన్నా, నిన్ను అంకిల్. పరిశుద్ధ దేవుడు, తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని రూపించినప్పుడు యేసుక్రీస్తుని మనసులో పట్టుకుని చేశాడంట. అంటే మీరు ఎవరిలాగా ఉన్నారనమాట? అంటే ఇప్పుడు ఒక విషయాన్ని మనం చేస్తున్నప్పుడు, ఒక విషయాన్ని మనం రూపించినప్పుడు, ఆ రూపించిన వాడికి మైండ్లో ఒకటి ఉంటుంది. ఆ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సిప్పర్ బాటిల్ ఉందనుకోండి, ఇంకా ఏందో ఇట్లా తాగుతున్నాం అనమాకండి. ఈ సిప్పర్ బాటిల్ ఉందనుకోండి, ఈ సిప్పర్ బాటిల్ చేసేవాడు ఉన్నాడు కదా, ఈ డిజైన్ చేసేవాడు ఉన్నాడు కదా, వాడు మైండ్లో దీన్ని ఎట్లా ఉండాలి, దీని ఫంక్షన్ ఏంటి, దీని యొక్క పోలిక ఏంటి, ఇది ఏం చేయాలి అని వాడు మైండ్లో కొన్ని ఉంటాయన్నమాట. వాడు మైండ్లో దీన్ని ఇంత ఇట్లా కట్టాలి, దీన్ని కట్టి కింద ఇట్లా చేస్తేనే కారు హోల్డర్లో పెట్టవచ్చు, పైన ఇట్లా హోల్ పెట్టాలి, పెడితే ఇట్లా నాకు దాగేస్తుందిలే అట్లా తాగవచ్చు అని. థ్యాంక్స్ నైనా. చాలామంది గొప్ప గొప్ప సేవలకి ఇంత పెద్ద ఖర్చు వాడని నేను చూసా యూట్యూబ్లో. ఇప్పుడు దేవుడు ఇట్లాంటివి వాడడానికి నాకు కూడా సహాయం చేస్తాడు. ఆమేన్. ఇట్లా యూస్ చేస్తేనే ఒక ప్రాఫిట్ లాగా ఫీల్ అవుతున్నా. పెద్ద పెద్ద సేవకులు ఇట్లా వాక్యం చెప్పి కొట్టిన తర్వాత అబ్బా అని అనిపిస్తాను అన్నమాట. చివరికి నాకు కూడా ఇట్లా అవకాశం దొరికింది. థ్యాంక్ యూ జీసస్. పాయింట్కి వద్దాం. ఒక బాటిల్ని రూపించక ముందు, బాటిల్ క్రియేట్ చేయకముందు, డిజైన్ చేసే వాళ్ళ మైండ్లో ఉంటుంది ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలని. వాడు మైండ్లో ఉన్నదాన్ని బట్టి ఏం చేస్తాడు?
డిసైన్ చేస్తాడు. దేవుడు నన్ను ఎట్లా రూపించాడంటే, ఎట్లా సృష్టించాడంటే యేసుక్రీస్తుని మైండ్లో పెట్టుకుని చేస్తాడన్నమాట. హల్లెలూయా. సో యూ ఆర్ అథెంటిక్లీ డిసైన్డ్ బై గాడ్ హ్యావింగ్ జీసస్ ఇన్ హిస్ మైండ్. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని రూపించినప్పుడు తన మైండ్లో ఎవరున్నారంటే యేసు ప్రభువారు ఉన్నారన్నమాట. అంటే నువ్వు రూపించబడిన తర్వాత ఎవరిలాగా జీవించడానికి? యేసు ప్రభువారులాగా జీవించడానికి. హల్లెలూయా చెప్పండి. ప్రాఫిట్స్ వర్క్ విత్ సౌండ్ అండ్ నాయిస్. ప్రవక్తలు ఎట్లా మూవ్ అవుతారంటే శబ్దం ఉండాలన్నమాట, కొంచెం ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. నేను ఆమేన్ హల్లెలూయా చెప్పేవరకు మీరు వెయిట్ చేయకూడదు, మీ గట్టిగా హల్లెలూయా ఎక్కలేయాలి. ఆమేన్, గుడ్. సో యేసు ప్రభువారిని మైండ్లో పెట్టుకుని తండ్రి అనే దేవుడు ఏం చేశాడు? నన్ను రూపించాడు. రూపించిన తర్వాత మనం ఎందుకు అట్లా రూపించాడంటే యేసు ప్రభువారిలాగా జీవించడానికి, యేసు ప్రభువారిలాగా పనిచేయడానికి, యేసు ప్రభువారిలాగా ఈ భూమి మీద నడవడానికి. ఆమేన్. అందుకే చివరి పుస్తకంలో, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షత కలిగి నీ బైబిల్ మూసుకోరన్నాడు. ఈ బైబిల్ అన్ని చదువుతా ఉన్నావు. లాస్ట్లో చదువుతున్నప్పుడు యేసు ప్రభువారిని గురించిన ప్రత్యక్షత నీలో దిగాలి. ఎందుకు ఆ ప్రత్యక్ష నీలో దిగాలంటే, ఎందుకు ఆ ప్రత్యక్ష నువ్వు మైండ్లో ఎక్కాలంటే, నువ్వు ఆయన స్వరూపమందు ఆయన పోలిక చేయబడావు కాబట్టి. నువ్వు యేసు ప్రభువారు ఎట్లా ఉన్నారు, యేసు ప్రభువారి యొక్క స్వభావం ఏంటి, యేసు ప్రభువారి యొక్క పోలిక ఏంటి అని తెలిస్తేనే నువ్వు ఆయనలాగా పని చేయవచ్చని. ఆమేన్. ఆదికాండం 1:26 వచనం రాయబడి ఉంది, మరి దేవుడు మనిషిని మన స్వరూపమందు మన పోలికందు. హల్లెలూయా. అందరూ చెప్పండి, మన స్వరూపమందు. ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నా అనుకోమాకండి, 1 అవర్ ఉంది, అందుకే మధ్య చాలా జోక్ వేస్తాను, నేనే డిస్ట్రాక్ట్ అయిపోతా. అంటే కొంతమంది సేవకులు జనాలు ఎవరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదని గట్టిగా వాక్యం చెప్తారు. నేను ఎందుకు వాక్యం చెప్తానంటే నేను డిస్ట్రాక్ట్ అవ్వకూడదని. నేను ఇట్లా చూస్తాను, ఇట్లా వెళ్ళిపోతాయి ఏదో, అందుకే అది నా వీక్నెస్ అన్నమాట. కాబట్టి మీరు వినకపోతే అది మీరే ప్రాబ్లం. ఎక్కడున్నా అందరూ చెప్పండి, స్వరూపము. ఇది ఇట్లానే డిస్ట్రాక్ట్ అవుతా. స్వరూపము, పోలిక. మరలా చెప్పండి, స్వరూపము. మరలా చెప్పండి. సో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి కైసరికి పన్ను కట్టడం న్యాయమా కాదా అన్నారు. ఇవ్వరా అన్నాడు. ఏంటి? పన్ను కాదు, కాయిన్ ఇవ్వమన్నాడు. ఆ కాయిన్ తీసి దీంట్లో ఎవరి యొక్క ముఖం ఉంది, ఎవరి యొక్క స్వరూపం ఉంది అన్నాడు. అంటే ఇది కైసర్ యొక్క స్వరూపం ఉంది అంటే కైసర్ దాన్ని కైసర్కి ఇచ్చేసండి. అంటే మనం ఎవరి స్వరూపం మీద చేయబడి ఉన్నాము? సో మన విలువ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, మన ఎవరి యొక్క స్వరూపంలో చేయబడామో అక్కడి నుంచి మన విలువ వస్తుంది. పక్కవారి తిరిగి చెప్పండి, నీ విలువ నీ జేబులో ఎంత ఉందని కాదు. నా జేబులో 2 సెంటర్ ఫ్రెష్ ఉన్నాయి అంతే, 2 రూపాయలు. నీ జేబులో ఏముందని ఎట్లనే డిస్ట్రాక్ట్ అయిపోతా. నీ జేబులో ఎంత ఉందని బట్టి నీ విలువ కాదు. నీ విలువ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క స్వరూపంలో చేయబడాయి కాబట్టి, దేవుని యొక్క ముఖకాంతుల నుండి దేవుడు తన స్వరూపంలో చేశాడు కాబట్టి దేవుని యొక్క విలువ ఏంటో అది నీ విలువ. హల్లెలూయా. ఆయన తన స్వరూపమందు మాత్రం నువ్వు చేయలేదు, ఆయన పోలిక ఎందుకు చేశారు. ఆమేన్. ఒక వ్యక్తిని ఎందుకు ఒక పాప పుట్టిన తర్వాత, ఒక బాబు పుట్టిన తర్వాత వెంటనే చూడగానే మనం ఏం చూస్తాము? పోలిక చూడము. తప్పు. ఆ పోలిక అప్పుడు చూడము, పుట్టిన కానీ పోలిక చూడగానే స్వరూపం. డాడీ లాగా ఉన్నాడు, మమ్మీ లాగా ఉన్నాడు, తాతయ్య లాగా ఉన్నాడు, అమ్మమ్మ లాగా ఉన్నారు, నాయనమ్మ లాగా ఉన్నాడు, మేనమ్మ పోలిక వచ్చింది, అది ఇది అంటాం. అవునా కదా? పోలిక అంటాం కానీ స్వరూపమే గురించి మాట్లాడతాం. పోలిక అంటాము కానీ అది దేని గురించి మాట్లాడుతున్నాము? స్వరూపం గురించి మాట్లాడతాం. కానీ అదే బిడ్డ, అదే పాప, ఇప్పుడు మా మోసెస్ ఉన్నాడు. మోసెస్ అంటే ప్రాఫిట్ జడ్సన్ వాళ్ళ కొడుకు, కొంచెం పెద్దగా అయ్యి కొంచెం అట్లా చేసి వాడు చేసి కారుని అంటది, అంటే పాశ్రం అంటది, అంటే ఇవన్నీ జడ్సన్ బుద్ధి అంటది. ఇవన్నీ ఎవరి బుద్ధి అంటే పోలిక? ఎవరు పోలిక? తండ్రి పోలిక వచ్చింది. అంటే క్రియని బట్టి, చేసే పనులను బట్టి, పనులను చేసే విధానాన్ని బట్టి పోలిక అంటాం. సార్ వింటున్నారా సార్? చేసే పనులు చేసే విధానాన్ని బట్టి. కెమెరా ఎక్కువ కష్టపడుతున్నావు కన్నా ఇట్ట అని పర్లేదా? కొంచెం కోఆపరేట్ చేయి, పర్లేదు. చేసే పనులను బట్టి, చేసే విధానాన్ని బట్టి ఏమంటాము? అసలు వాళ్ళ నాన్నలాగానే అన్నీ వాళ్ళ బుద్ధి వచ్చింది. మా అత్తమ్మ మొన్న చెప్పింది, అయ్యా నీ పెద్ద కూతురు అన్నీ మధుర బుద్ధి అంటుంది. అంటే నా సొంత ఊరు మధుర అనుకోండి, అన్నీ మధుర బుద్ధి అన్నీ. అంటే ఇప్పుడు నన్ను తిడుతుందా, పోడుతుందా అని మొత్తం ఇట్లా చూస్తూ ఉన్నా. ఏమంటున్నారు మీరు అన్న? అన్నీ మీ బుద్ధి అనింది. ఇప్పుడు నా కూతురు చూస్తున్నా, ఇప్పుడు నువ్వు తిట్లు తింటున్నావా? నువ్వు ఏమో డాడీ అర్థం కాలేదు డాడీ, పొద్దు నుంచి అమ్మమ్మ నా మీద కోపంగానే ఉంది అనింది. తిడుతున్నారన్నమాట. అంటే ఆడవాళ్ళు మనం తిడుతున్నారని తెలుసుకోవడం చాలా సమయం పడుతుంది. అది
అట్లా తిడతారనమాట అత్తమ్మ వాళ్ళు. అది మా అత్తమ్మ కృష్ణా జిల్లా వేరే, చాలా మర్యాదగా తిడతారు. ఎట్లా తిడతారని టైం పడుతుంది మనకి, ఏం తిడుతున్నారా లేదంటే. ఇప్పుడు ప్రాఫిట్ జడ్సన్ వాళ్ళ అత్తమ్మ తెలంగాణ. ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి అన్నీ ఎందుకు అనుకుంటున్నారు కానీ చెప్తా ఉండండి, సరదాగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థమవుతుంది, మా భాషలో అర్థమవుద్ది. కానీ మా ఊరు మా అత్తమ్మ కృష్ణా జిల్లా, వాళ్ళు తిడుతున్నారా లేదంటే కృష్ణా గోదావరి వాళ్ళు మాట్లాడితే మనం తిడుతున్నారా కొడుతున్నారా, చాలా మర్యాద తిడతారనమాట. అది చాలా మర్యాద తిడతారనమాట. ఏంద్రా తిడుతున్నారా, అది నేను తెలుగు నేర్చుకుని వాళ్ళు తిడుతున్నారా పొడుతున్నారని అర్థం చేయడం లోపల పరిశుద్ధాత్మ నేను ప్రవక్తగా ఉండి లోకంతా ప్రవచించడం ఉంది, వీళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేయడానికి అర్థం కాలే. సరే, అందరు జాలీగా ఉన్నారా? వాక్యంలోకి వెళ్దాం. గుడ్. సో దేవుని యొక్క స్వరూపం ఉంది, దేవుని యొక్క పోలిక కింద చేయబడాము. ఎందుకు దేవుని యొక్క పోలిక కింద చేయబడామంటే మనం చేసే విధానం దేవుని లాగా చేయాలని కొన్ని విషయాలు. ఐ మీన్ గాడ్ వాంట్స్ యూ టు డూ సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద వే దట్ గాడ్ ఓన్లీ కెన్ డూ. దేవుడు కొన్ని విషయాలని నీ జీవితంలో నువ్వు ఎలా చేయాలని కోరుతున్నాడు అంటే, ఆయన ఉండి చేస్తే ఎట్లా చేస్తాడో అలాగా చేయాలని కోరుతున్నాడు అనమాట. ఏమని ప్రార్థన చేస్తున్నావు అంటే, దేవా దిగిరా, దేవా దిగి వచ్చి నా జీవితం ఏదో ఒకటి చేయదేవా అంటే, అంటే నిన్ను నా స్వరూపం ముందు నా పొలికిని చేశాను రా, నేను ఏం చేస్తానో నేను ఎలా చేస్తానో అది కూడా నువ్వు చేయవచ్చురా అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనకు దేవుడు అవసరం లేదని నేను ఇక్కడ చెప్పానయ్యా. నువ్వు దేవుని స్వరూపంలో దేవుని పోలిక కింద చేయబడావు కాబట్టి, ఆయన స్వరూపంలో చేయబడావు కాబట్టి, ఆయన పోలికలో చేయబడావు కాబట్టి, ఆయన ఉండి ఆయన ఎట్లా చేస్తాడో ఏ విధంగా చేపిస్తాడో ఆ విధంగా చేయవచ్చు అని నేను చెప్తున్నా. ఆమేన్. సో బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారిని గురించిన ప్రత్యక్షత, యేసు ప్రభువారు ఏ విధమైన వారు ఎలా చేస్తాడు అని దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియజేస్తాను కోరుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పొద్దున నాకు 2:55 అట్లా టైంలో, ఎర్లీ మార్నింగ్ 2:55, 3 గంటలకు 5 నిమిషాలు తక్కువ, నాకు ఒక స్వరం వినపడింది. ఆ స్వరముతో నేను లేచి దేవుడు అన్నాడు, ఐ వాంట్ యూ టు ప్రీచ్ దిస్ టుడే మార్నింగ్ అన్నాడు. ఈ వాక్యాన్ని నీ పొద్దున నా జనాలు తెలియజేయాలన్నాడు. ఐ సెడ్ yes Lord అన్నా. ఆమేన్. ప్రకటన గ్రంథము నిర్గమకాండము 34వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయం 10వ వచనం. Hallelujah. Thank you, Jesus. Exodus 34:10. God is in the business of creating a new world order. ఒక కొత్త లోకాన్ని దేవుడు నీ ద్వారా రూపించాలి, సృష్టించాలని కోరుతున్నాడు. చదవండి. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనను ఏ జనములో చేయబడని అద్భుతములు ఈ ప్రజల అందరి ఎదుట నేను చేసేదను. నీవు ఏ ప్రజలను నడుచుచున్నావో, ఏ ప్రజల మధ్యలో జీవిస్తున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు, యెహోవా కార్యాన్ని చూస్తారు. నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హల్లెలూయా. చాలు, థ్యాంక్ యూ అండి. దేవుడు అన్నాడు, నేను చేయబోయే కార్యము చాలా భయంకరంగా ఉంటుంది. ఆమేన్. నేను నీ జీవితంలో చేయబోయే కార్యము ఇప్పటి వరకు ఎవడు మైండ్లో కూడా ఎక్కలే, ఎవడు కళ్ళలో చూడలేదు, చెవిట్లో వినలే, ఏ మనసు కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. అట్లాంటి కార్యాలు నేను నీ జీవితంలో చేయబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఆర్ యూ రెడీ టు రిసీవ్ దస్ డైమెన్షన్? దేవుడు ఏ విధంగా నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడో పక్క వారి తిరిగి చెప్పండి. దేవుడు ఏ విధంగా నీ జీవితంలో కార్యాలు చేయాలనుకుంటున్నానంటే, ఈ భూమి మీద ఎక్కడ ఇట్లాంటి విషయాలు ఎవరు వినలేదు, చూడలేదు, మనిషి ఆలోచన కూడా ఎక్కలే ఇంకా. ఆమేన్. అట్లాంటి విషయాలు దేవుడు నీ ద్వారా ఈ భూమి మీద చేయాలనుకుంటున్నాడు. God wants you to do certain things in that manner in your life through you. నీ ద్వారానే అట్లాంటి విషయాలు దేవుడు చేయాలని కోరుతున్నాడు. ఆమేన్. దాన్ని ఎలా చేయబోతున్నారంటే, చూడండి, కొన్ని విషయాలు ఆత్మలోకంలో మీరు అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక విషయం దేవుడు చేస్తాడు అనగానే, దేవా దీన్ని ఎలా చేస్తావు అని అడగాలి. ఎందుకంటే దేవుడు దీన్ని ఎలా చేయబోతున్నాడని తెలుసుకుంటేనే దేవుడు చేసేదాన్ని పొందుకోవడానికి, దేవుడు చేసేదాన్ని మనము రిసీవ్ చేయడానికి, స్వీకరించుకోవడానికి మన దారాలని వీ కెన్ మేక్ ద వే ఓపెన్. మన దారాన్ని, మన వేని ఓపెన్ చేయవచ్చు. ఆమేన్. హల్లెలూయా. చదువుదండి మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 కొన్ని వచనాలు చదివిస్తా, తర్వాత నేను నా కథలు చెప్తా.
ఓకే. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు అన్న నీ స్పీడ్ చదివేసాను నేను రిపీట్ ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవ్వనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకే మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. అంటే ఇక్కడ ఛాలెంజ్ ఇక్కడ చూడండి, నిర్గమకాండం 34:10 దేవుడు నీ జీవితంలో ఒక నిబంధన చేస్తున్నాడు. దేవుడు, నేను నీ జీవితంలో చేయబోయే విషయము ఇప్పటి వరకు భూమిలో ఎవడు చూడలేదు. 1 కొరింథీ 2:9-12 చదివితే, ఇదిగో నేను చేయబోయే కార్యము కంటి కనపడలేదు, చెవిలో వినపడలేదు, మనిషి యొక్క బుద్ధిలో కూడా ఎక్కలేదు. మనిషి యొక్క ఆత్మ తప్పితే మనిషి యొక్క హృదయంలో ఉన్న విషయము ఎవరికి తెలియదు. అదేవిధంగా దేవునికి ఆత్మ తప్పితే దేవుని యొక్క హృదయంలో ఉన్నది ఎవరికి తెలియదు. కానీ మనము లోక ఆత్మని పొందుకోలేదు. ఎవరికి ఆత్మని పొంది ఉన్నాము? దేవునికి ఆత్మని పొంది ఉన్నాము. దేవునికి ఆత్మని పొంది ఉన్నామంటే దేవునికి హృదయంలో ఏముందని మనకు తెలుసుకోవచ్చు. అంటే దేవుడు కొన్ని విషయాలను చేస్తానంటే అనగానే దేవుడు దీన్ని ఎలా చేస్తానో నాకు తెలుసు. దేవుడు దీన్ని చేస్తానని చెప్పగానే దీన్ని ఎలా చేస్తానని తెలుసు. ఆయన చేసినాక నేను చేసుకుంటానులే. అభ్యంతరపడుతున్నారు కొంతమంది. యూ గైస్ ఆర్ గెట్టింగ్ అఫెండెడ్ విత్ వాట్ ఐమ్ సేయింగ్. దేవుడు చేస్తారంటే మనము ఆయన చేసేవరకు ఇట్లా కనిపెడతా చేస్తా ఉన్నావు కదా దేవా. ప్రాఫెట్ జడ్సన్ మర్కెన్ ద్వారా చెప్పావు కదా దేవా, పొద్దున్న ఆర్థికంగా నన్ను దీవిస్తావని చెప్పావు కదా దేవా. చెయ్యి దేవా. ₹1,00,00,000 ఏది దేవా? కోట్లే కనపడుతుంది. ₹1,00,00,000 ఏది దేవా? తెల్ల కోడి కనపడుతుంది, నల్ల కోడి కనపడుతుంది. కోట్లు దేవా. నువ్వు కోట్లు అంటే కోట్లు కాదు దేవా, కోట్లు దేవా. ఎక్కడ దేవా అని దేవుడు చేస్తానన్నాడు. బ్రదర్, నేను దాని కొరకే ప్రార్థన చేస్తున్నాను, నేను దాని కొరకే కనిపెట్టుచున్నాను. దేవుడు చెప్పేవాడు, నమ్మదగినవాడు, చేస్తాడని నమ్మకంతో నేను ఎదురు చూస్తున్నాను. బ్రదర్, పక్క వారి ఎదురించి చెప్పండి, ఎదురు చూస్తూ ఉండు. ఐ మీన్ ఐమ్ గోయింగ్ టు అఫెండ్ యూ లిటిల్. మిమ్మల్ని కొంచెం అభ్యంతరపరచబడుతున్నా, పర్లేదు. నేను ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటున్నా. ఓకే, సోలో ఐ ఫర్ గివ్ యూ. సోలో చెప్పురా. గుడ్. పొద్దున ప్రాఫెట్ జడ్సన్ చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు నిన్ను ఆర్థికంగా దీవించాలి, ఆర్థికంగా వర్ధించాలి అని దేవుడు ఆయన హృదయాన్ని తెలియజేశాడు. దేవుడు తన హృదయాన్ని తెలియజేయగానే దానితో పాటు దేవునికి ఒక స్వభావాన్ని కూడా తెలియజేశాడు. దేవుడు ఇచ్చేవాడు కాబట్టి ఆయన స్వరూపమందు పోలిక ఎందు చేయబడినవాడు. నువ్వు ఎప్పుడైతే ఇస్తున్నావో, ఏమన్నా మెజర్ కప్పుల అది చాలా బాగుంది. అదే ఏదో అంటున్నాడు కొత్త మాట అని. అంటే ప్రతిసారి ఇట్లా వాక్యం విన్నప్పుడు నేను కొత్త మాటలు నేర్చుకుంటాను అనమాట. ఏదో వదిలేస్తాను సూపర్ బాగుంది. అంటే నువ్వు ఇట్లా అందరూ చేయండి, నువ్వు ఇట్లా చేస్తేనే దేవుడిలాగా ఉంటావు. దేవుడిలాగా ఎప్పుడైతే పని చేస్తావో, దేవుడు నీకు ఏం చేస్తానన్నాడో దాన్ని నీ జీవితం జరిగించడానికి నువ్వు మార్గాలను సరళం చేసుకుంటున్నావు. అర్థమైందా? సో దేవుడు చేస్తాడని నేను ఎదురు చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నానని కూర్చోకుండా దేవుడు దాన్ని ఎలా చేస్తాడని తెలుసుకొని దాన్ని తగినట్లు నువ్వు మార్గాల్ని సరళం చేసుకుంటే, ద్వారాలని ఓపెన్ చేసుకొని మార్గాల్ని సరళం చేసుకుంటే అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. యు నాట్ వెయిట్ ఆన్ ద ప్రామిసెస్. చూడండి ఒక మ్యాటర్ చెప్తా. కోట్ల గురించి చెప్పాను కాబట్టి చెప్తా. కాక్ని ఏమంటారన్న తెలుగులో, పుంజు లేకపోయినా కూడా కోడి గుడ్లు వేస్తూ ఉంటాయి. తెలీదా చెప్తా విన్ను. నేను చాలా పందే పుంజు పెంచాలి మధురైలో. పుంజు లేకుండా కూడా కోడ్లు గుడ్లు పెడతా ఉంటుంది. ఆ గుడ్లు ఒక 13-14 గుడ్లు వేసిన తర్వాత కోడి ఇట్లా అయిపోతుంది. దానికి దాన్ని గుడ్డు మీద కూర్చోబెట్టా పొదిగేయాలి. పొదిగేసినా కూడా ఆ గుడ్లో ఏం రాదు. ఆ గుడ్ని మేము తమిళ్లో కూముట్ట అంటాము. ఏమంటాము? కూముట్ట అంటే దాంట్లో ఏం ఉండదు. ఎందుకంటే పుంజు లేదు కాబట్టి. ఏం లేదు, పుంజుని చేర్చి తర్వాత గుడ్లు వేస్తే ఆ గుడ్ల మీద పొదిగేస్తే తప్పకుండా ఏం వస్తుంది? అర్థమైందా?
అది ఇప్పుడు చాలామంది క్రైస్తవులు పొదుగు వేసుకుని కూర్చున్నారు. దేని మీద? కుమ్ముట మీద. ఎన్ని రోజు కూర్చున్నా కూడా అది ఏమవుతుంది? సో నువ్వు ఎప్పుడైతే దేవుని స్వభావం, థ్యాంక్ యూ జీసస్, లెట్ దమ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే లార్డ్ జీసస్. జలము మీద పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంట? ఓకే, నీటి మీద నీళ్ళు ఉంది, వాటర్ ఉంది, వాటర్లో నీ ముఖం పడితే ఏం కనబడుతుంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ నీళ్ళ మీద అల్లాడుచుండగా ఎవరి యొక్క పోలిక నీళ్ళ కనబడింది? సో ఆయన తన పోలికని నీళ్ళు దింపాడు. నీళ్ళు దింపగానే ఫస్ట్ దేవుడు దేనితో మాట్లాడాడంటే నీళ్ళతో మాట్లాడాడు. ఫస్ట్ దేవుడు నీళ్ళతోనే మాట్లాడాడు. వెలుగు కలుగును కాక అన్నాడు. తర్వాత ఫస్ట్ సంగతి. రెండవ సంగతి నుంచి నీళ్ళతోనే మాట్లాడాడు. నీళ్ళు ఏమన్నాడు? పై కింద భూమి నీళ్ళు నుండి ఏం రావాలి అన్నాడు? భూమి రావాలని. నీళ్ళుండి భూమి వచ్చింది. నీళ్ళుండి ఏం రావాలి? చేపలు రావాలన్నాడు, పక్షులు రావాలన్నాడు, వచ్చింది. తర్వాత భూమితో మాట్లాడాడు దేవుడు. భూమి కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు నీళ్ళలోంచి అంత సృష్టించే శక్తి నీళ్ళకి ఎలా వచ్చింది? అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని యొక్క పోలికను కూర్చున్న ప్రత్యక్షత, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క గుణలక్ష్యం ఏంటని నీకు ఒక ప్రత్యక్షత ఉంటుందో అప్పుడు దేవుని యొక్క వాక్యం నీలో రాగానే టప్పుని రిజల్ట్ వస్తూ ఉంటుంది. రిజల్ట్ కొరకు నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు యొక్క గుణలక్షణం గురించిన ప్రత్యక్షతని నేను పొందుకుంటావో, స్వభావాన్ని గురించిన ప్రత్యక్షతని పొందుకుంటావో, నీ జీవితంలో దేవుడు చెప్పిన ప్రతి ప్రవచన రకమైన వాక్యము, మాట, వాగ్దానము నీ జీవితంలో అట్లా జరుగుతుంది. ఆమేన్. నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఆల్ యూ నీడ్ ఇస్ ఎ రెవల్యూషన్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ ద నేచర్ ఆఫ్ గాడ్. నీకు కావాల్సిన ఏంటంటే దేవుని యొక్క గుణాదిశని బట్టి దేవుని యొక్క శుభాన్ని గురించిన ఒక ప్రత్యక్షత నీలో వస్తే చాలు. దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట, దేవుడు నీతో మాట్లాడే ప్రతి వాగ్దానం, దేవుడు నీకు చేసిన ప్రతి నిబంధన నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఆమేన్. నేను నమ్ముతున్నాను బ్రదర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఆమేన్. వద్దాం ఫస్ట్ పాయింట్. ఏమన్నా బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం. ఎవరి గురించిన ప్రత్యక్షత ఉంది దాంట్లో? క్రీస్తు యొక్క స్వభావము. ఆమేన్. ఈ ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఈ 22వ అధ్యాయం బైబిల్ గ్రంథం అందరూ తీయండి. బైబిల్ గ్రంథం చివరి పేజ్ తీయండి. చివరి పేజ్లో మ్యాప్స్ ఉండండి. మ్యాప్స్ ఏమకండి, ప్రకటన మ్యాప్స్ ఏం అడగలేదు నేను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం చదవండి, 7వ వచనం చదవండి, 12వ వచనం చదవండి, 20వ వచనం చదవండి. కమాన్ ఫాస్ట్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న. 12వ వచనం చదవన్నా. 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్న. 20వ వచనం చదవన్నా. 20వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాను చెప్పుచున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో బైబిల్లో చివరి పేజీలో చివరి అధ్యాయంలో ఒకే డైలాగ్ని యేసు ప్రభువారు 3 సార్లు అంటున్నాడు. ఒకే డైలాగ్ని ఎన్నిసార్లు అంటున్నాడు? బై ద మౌత్ ఆఫ్ 2 or 3 విట్నెస్ ఏ మ్యాటర్ ఈస్ కన్ఫర్మ్డ్. హల్లెలూయా. ఇద్దరి యొక్క నోటి మాటల ద్వారా ఒక విషయము స్థిరపరచబడుతుంది. దేవుడు ఒకే విషయాన్ని 3 సార్లు అంటున్నాడు. ఒకే విషయాన్ని. అంకుల్ మీ ఇంటికి కుంకులకి నేను వస్తాను అంకుల్ అంటే నేను వస్తున్నాను అంటున్నా. అంకుల్ నేను త్వరగా వస్తున్నాను అంటే ఎట్లా వస్తున్నాను అంటున్నా. హలో, అర్థమవుతుందా? ఇట్ ఈస్ దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ సంబడి సెయింగ్ బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ అండ్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్వన్ సెయింగ్ బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ వెరీ ఫాస్ట్. When I say I'm coming very fast, I'm not just telling the statement that I'm not just making the statement that I'm coming, but I'm also making a clarity on how I am coming. నేను ఎలా వస్తున్నానన్న ప్రత్యక్షత కూడా, క్లారిటీ కూడా నేను ఇస్తున్నాను. ఆమేన్. నేను ఎలా వస్తున్నానని చెప్పినప్పుడు ఏం తెలియజేస్తున్నానంటే నేను ఎలా కార్యాలు చేస్తానని తెలియజేస్తున్నాను. నా స్వభావాన్ని నేను తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలోనే చివరి అధ్యాయంలో చివరి పేజీలో చివరి సార్లు దేవుడు 3 సార్లు ఒకే డైలాగ్ని మరలా చెప్తున్నాడు. త్వరగా వస్తున్నాను. వస్తానురా, ఇదిగో నేను వస్తున్నాను అట్లా అనలే. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటే ఒకే విషయాన్ని 3 సార్లు దేవుడు చెప్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను ఎలా వస్తున్నానని నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీకు ఒక ప్రత్యక్షత కావాలి. నేను నీ జీవితంలో కార్యం ఎలా చేస్తానంటే, అందరూ చిటికేయండి, ఇట్లా చేస్తాను. చికిటి
ఇట్లా ఇట్లా నేను నీ జీవితంలో కార్యం ఎట్లా చేస్తాను. హల్లెలూయా. ఇది నా స్వభావం, ఇది నా గుణలక్ష్యం. ఆమేన్. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఒక్క క్యారెక్టర్ని మన మైండ్లో దింపాలని అనుకున్నాడు. నేను నీ జీవితంలో చెప్పే ప్రతి విషయం నేను ఎలా చేస్తానంటే ఇట్లా చేస్తా. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత నీలో పొందుకుంటావో, దేవుడు ఒక మాటని నీకు దేవుడు తెలియజే వెంటనే చక్కని నీ మైండ్లో పెట్టుకొని దాన్ని ప్రాసెస్ చేయవు, వెంటనే స్పిరిట్లో తీసుకొని నేను నమ్ముతున్నాను వెళ్ళిపోతూ ఉంటావు. హల్లెలూయా. చాలామంది దేవునికి వాక్యాన్ని ఎక్కడ పొందుకుంటారంటే మనసులో పొందుకుంటారు. నేనైతే డైరెక్ట్గా స్పిరిట్లో పొందుకుంటా. ఆమేన్. హల్లెలూయా. స్పిరిట్లో పొందుకుంటే మన మైండ్లో తీసుకుంటే ఇది ఎట్లా అవుతుంది, నేను పురుషుని ఎరుగును కాదా, ఇది ఎట్లా అవుతుంది, నాకు ముసలాడైపోయాను కదా, నా భార్య ఎలిజబెత్ ముసలైంది, నా శరీరం చనిపోయింది కదా, ఆ గర్భం కూడా చనిపోయింది కదా, ఇది ఎట్లా అవుతుంది అని నేను మైండ్లో కూర్చొని ఏం చేయాలి, ఆలోచన చేయాలి. కానీ ఎప్పుడైతే ఆత్మలో పొందుకుంటామో దేవుడు చెప్పాడు రా, అంతేరా. ఆయన చెప్పాడు, చెప్పిన వాడిని బట్టి, నన్ను బట్టి కాదు, అక్కడ చెప్పిన వాడిని బట్టి అది అని నేను స్పిరిట్లో వెళ్తూ ఉంటే నా జీవితంలో కార్యాలు ఎట్లా జరుగుతుంది అంటే ఇట్లా జరుగుతుంది. నేను ఎట్లా నడుస్తానంటే ఇట్లా నడుస్తూ పోతూ ఉంటా. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ వాంట్స్ యూ డూ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ లైట్ స్పీడ్. దేవుడిని జీవితంలో కొన్ని విషయాల్ని అత్యధిక వేగంతో చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. దేవుడు సంఘం అంతా కూడా ఎట్లా జీవించాలని అనుకుంటున్నాడంటే 20 వచనం చదవన్నా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20 వచనం చదవన్నా. అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. అవును త్వరగా వస్తున్నాను అని చెప్పుచున్నాడు. ఆమేన్. మన సంఘం మనమంతా ఏమంటున్నాము? ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము. హల్లెలూయా. మనం ఎట్లా జీవించాలని దేవుడు కోరుతున్నాడంటే ఆయన ఏ స్పీడ్లో కార్యాలు చేస్తూ ఉంటాడో ఆ స్పీడ్లో పొందుకోవడానికి మన సిద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. God wants to do things in your life at a light speed and God wants you to receive things at a light speed. నువ్వు డిలే చేస్తూ ఉండేసరికి దేవుడు చేయలేదని అర్థం కాదు. ఇప్పుడు నా చేతిలో ఒక 1 2 3 4 ఉన్నాయి అన్న, ఇట్లా రానా, ఎక్కడ రానా, ఇదిగోనా, ఇదిగో ఏం స్పీడ్ వేస్తున్నా, ఒకటి కూడా ఇస్తున్నా, ఇవ్వన్నా. థ్యాంక్ యూ జీసస్. అబ్బా చాలా బాగుంది అని దీనితో నేను వెళ్ళిపోతా ఉంటే ఆయన నెక్స్ట్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు, తీసుకోవడానికి నేను అక్కడ ఏం చేయలే. అర్థమవుతుందా? నేను డిలే చేస్తున్నాను కాబట్టి దేవుడు డిలే చేస్తున్నాను అర్థం కాదు. థ్యాంక్స్ అన్న. దేవుడు డిలే చేస్తున్నానని God wants to do things in your life at light speed. అట్లా కాంతి యొక్క వేగంలో దేవుడిని జీవితంలో కార్యాలను జరిపించాలని దేవుడు కోరుతున్నాడు. దానికి సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన స్వభావం నువ్వు ఎరగకుండా నువ్వు ఏదోలే అని అనుకుని కూర్చుంటే నువ్వు ఆయన ఏం చేయాలని కోరుతున్నాడో, ఎలా చేయాలని కోరుతున్నాడో, ఏం చేయాలని కోరుతున్నాడు దేవుడు, ఇలా చేయాలని కోరుతున్నాడు అండి, వండర్ఫుల్. కానీ దాన్ని ఎలా చేయాలని కోరుతున్నాడు అనే ప్రత్యక్షత ఎప్పుడైతే నీలో వస్తుందో ఆయన ఏం చేయాలని కోరుతున్నాడో దాన్ని నీ జీవితంలో ఆయనతో పాటు కలిసి చేస్తూ ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. పక్క వారి తిరిగి చెప్పండి, ఫరోలాగా ఉంటా మాకు. నేను ఎక్కడండి ఫరోలాగా ఉన్నాను. ఫరో ఎట్లా ఉన్నాడంటే ఆయన బెడ్రూమ్లో ఫ్రాక్స్, కప్పులు, బెడ్రూమ్లో కప్పులు, దిండి కిందే కప్పులు, బెడ్షీట్ తీస్తే కప్పులు, బాత్రూమ్లో వెళ్ళి ఓపెన్ చేస్తే కప్పులు, సెప్టిక్ ట్యాంక్ ఓపెన్, జగ్గు ఓపెన్ చేస్తే కప్పులు, వాటర్ తాగాలంటే కప్పులు, అన్నిట్లో కప్పులు. బాగా విసిగిపోయి మోసేని పిలిచి, అరే మోసే ఏంద్రా ఇది గోలా అన్నాడు. సరే నేను ప్రార్థన చేస్తానులే కానీ ఎప్పుడు ప్రార్థన చేయమంటావు, ఎప్పుడు పోమంటే ఈ ఒక రోజుకి కప్పను ఉంచు, రేపు ప్రార్థన చేయలే అన్నాడు. అంటే సమస్యతో ఒక రాత్రి నేను ఉండాలని డిసైడ్ అయ్యాడు అనమాట. ఎవరు? ఫరో. అంటే మనం కూడా ఎట్లా 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 అలవాటయ్యామంటే నా తల నొప్పి, నా మోకాలు నొప్పి, నా సమస్య బ్రదర్ అంటారు, నా షుగర్, నా బీపీ అని నాది అని ఏం చేసుకుంటారంట, ఓన్ చేసుకుంటారన్నమాట. అది నాదే కాదు ఫస్ట్. అంటే 2017 డిసెంబర్ 5వ తారీఖు నేను జడ్సన్ చర్చిలో వాకింగ్ చెప్పడానికి మా అత్తమ్మ ఇంటి గారి నుండి పొన్నూరు నుంచి బుల్లెట్ వెళ్తున్నా. వెల్లలూరు దగ్గర యాక్సిడెంట్ అయ్యి అప్పుడు జడ్సన్ గోవాకి వెళ్ళడానికి, హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళడానికి ఫ్లైట్లో రెడీగా ఉన్నాడు. జోనతన్ నాకు తెలిసింది.
నన్ను జీజీహెచ్ తీసుకున్నప్పుడు బ్రాడ్ డెడ్ అండి ఎఫ్ఐఆర్ రాశారు. బ్రాడ్ డెడ్ అని ఎఫ్ఐఆర్ రాసేసారు. చనిపోయాడు, ఏం లేదన్నారు. తర్వాత అక్కడ గుంటూరులో ఒక ఫేమస్ హాస్పిటల్లో పెట్టి వెంటిలేటర్లో పెట్టారు. తర్వాత మా నాన్న మా చుట్టాలందరూ వచ్చి చెన్నైకి తీసుకెళ్ళిపోయారు. చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ కూడా వెంటిలేటర్ ఉంచారు. వెంటిలేటర్ ఉంచి వాళ్ళ అన్న డైలాగ్ ఏంటంటే, చూద్దాం చెప్పలేం, ఈయన కోమాల నుంచి బయటకు రావడానికి 35 రోజులు పడుతుంది, మీరు 75 లక్షలు సిద్ధపరచండి. కోమా నుంచి బయటకు వచ్చినా కూడా ఈయన మాట్లాడతాడు, ఆయన పనులు ఆయనే చేసుకుంటాడని మేము గ్యారంటీ ఇవ్వలేము, ఇదన్నీ వెజిటేటివ్ స్టేట్లో ఉంటాడు అని చెప్పారు. ఇది డాక్టర్ చెప్పిన రిపోర్టు. ఇది డాక్టర్ సిద్ధార్థ ఘోష్ అని చెన్నై అపోలో హాస్పిటల్ చీఫ్ న్యూరాలజికల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. జడ్సన్కి బాగా తెలుసు, ఎందుకంటే జడ్సన్ నాతో హాస్పిటల్లో 11 రోజులు ఉన్నాడు. 35 రోజు అన్నారు కదా, అదే కథ చెప్తా ఉండండి. 48 గంటల్లో నేను స్పృహలోనికి వచ్చేసా. వచ్చిన కాడ నుండి హాస్పిటల్లో నేను ఒక పేషెంట్ లాగానే బిహేవ్ చేయలేదని అందరూ నా మీద కంప్లైంట్ చేసి అర్జెంటుగా వీడిని డిశ్చార్జ్ చేయండి. ఇది నేను చెప్పిన డైలాగ్కి సాక్షి ఎవరు? ఇక్కడ కూర్చొని చూడండి, ఆయనే సాక్షి. అడగండి ఆయనని. ఏం చేశారు అంటే చాలా చేశా. ఆయనకి అప్పుడు పెళ్లి కూడా అవ్వాలి, ఆయనకి పెళ్లి చూపులు కూడా చూసా అక్కడ కూర్చొని. అక్కడ ఒక డాక్టర్ వస్తే, డాక్టర్ మా వాడు ఉన్నాడు చేసుకుంటారంటే, ఏమన్నా కొంచెం గమ్మున వీడు అయ్యో ఏంద్రా ఇట్లా చేస్తున్నావు, అందరిని టార్చర్ పెట్టేవాడు. డాక్టర్ చివరికి వచ్చి ఎనీ ప్రాబ్లం అడిగారు. సిద్ధార్థ్ ఆయన పెద్ద టీం తీసుకొని న్యూరాలజికల్ డిపార్ట్మెంట్ హెడ్ తీసుకొని ఎనీ ప్రాబ్లం అంటే, మీరు ఇచ్చే హాస్పిటల్ ఫుడ్లో ఉప్పు లేదు కారం లేదన్న. ఆయన టెన్షన్ ఆకి మిరపకాయ కొరుకొని వెళ్ళిపోయాడు. అర్జెంటుగా వీడిని డిశ్చార్జ్ చేయరన్నారు. ఏమన్నారు? అర్జెంటుగా వీడిని డిశ్చార్జ్ చేయరా. మన పక్కన గుర్తుంది మెజర్, నా పక్కనే ఇంకొక బెడ్లో లైట్ కాలుకో తలకి దెబ్బ తగిలి లైట్గా వాడు సరదాగా వచ్చాడు, వాడు కోమకి వెళ్ళిపోయాడు. నేను చనిపోయినని వచ్చేవాడు 11 రోజులు నన్ను డిశ్చార్జ్ చేసి పడేశారు. తీసుకెళ్ళి బయటికి వెళ్ళిపోండి వీడిని అని. వీడితో మనం ఏగలేమురా అని అన్యాయం చేశా. అంటే పక్కవారి తిరిగి చెప్పండి, నువ్వు రోగానికి, పాపానికి, శాపానికి, ఒత్తిడికి అలవాటావు. మాకు అలవాటయ్యి అబ్బో అనకూడదు. అది మనల్ని చూస్తే అయ్యో వీడా అని భయపడాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో, ఎలా చేయాలని నీకు తెలిస్తే, నాకు తెలుసు దేవుడు నన్ను మరణంలోనికి పంపించాడు. మరణం అనేది దేవునికి నా ఎడల దేవుని ప్లాన్లో మరణం అనేదే లేదు అని నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ నేను ఎందుకు ఉండాలరా అని అందరిని టార్చర్ పెడతా ఉన్నా. వచ్చిన వాళ్ళందరూ మాట్లాడకూడదు సార్ అని అంటారు, మాట్లాడుతూ ఉంటా, ఇదేనా మున్నోరు మూయడరా అంటారు. అంటే ఎడిమా వచ్చి కళ్ళంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఇట్లా ఇంతే కళ్ళు ఓపెన్ అయి ఉంటుంది ఇంతే. అది కూడా ఫుల్ మొగంతా వాసిపోయింది, మొగంతా వాసిపోయి ఫుల్ అట్లా ఉంటాయి. కానీ నోరు మాత్రం మూయను, గరగర మాట్లాడుతూ ఉంటా. రే కొంచెం గమ్మును ఉండరా, అన్నది తీసి ఇచ్చారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, మత్తు ఇస్తారు, ఇది ఇస్తారు, మత్తు దగ్గర మాట్లాడారు స్టార్ట్ చేస్తారు. వీడి ఆమేన్. నా రక్షణ నా నోట్లో ఉంది. దేవునికి వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నా, డాక్టర్ని నిసికిస్తూ ఉన్నా, పంపించేశారు. హల్లెలూయా. నేను చెప్తా చూడు, నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని విషయాల్ని త్వరగా చేయాలనుకుంటున్నాడు. ఎట్లా చేయాలనుకుంటున్నాడు? 1 సంవత్సరం తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏందని అడిగాడు. నన్ను చూడగానే వచ్చారా అన్నాడు. సార్ నేను అప్పుడు లేదు సార్, ఇప్పుడు బాగానే ఉన్నాను సార్, నేను టార్చర్ పెట్టాను సార్. చెప్పు ఏం కావాలని. సార్ అన్నీ బాగానే ఉంది కానీ సార్ యాక్సిడెంట్ తర్వాత నాకు స్మెల్ తెలియట్లేదు సార్ అన్న. నా హెడ్ సిటీ స్కాన్, నా బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ తీసుకున్నాడు. అదే హాస్పిటల్లో పడుకున్న ఒక ప్యారలైజ్డ్ ఫుల్ అంటే ఫుల్ ఆయన బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్, ఆయన సిటీ స్కాన్ తీసుకున్నాడు. చూడు వాడు బ్రెయిన్ చూడు, వాడు మెదడు చూడు, వాడు స్కల్ చూడు, నీ బ్రెయిన్ నీ స్కల్ చూడు, రెండింటికి ఏదో తేడా ఉందని అడిగాడు. ఏం తేడా లేదు సార్, రెండు ఒకేలాగా ఉంది. అంటే అర్థం ఏంటి? నువ్వు వాడిలాగా బెడ్లో పడుకోవాలని అర్థం. కానీ నువ్వు కారు నడిపించుకుని ఇక్కడ హెచ్ఎన్ఐకి వరకు వచ్చావు. గవర్నమెంట్ రూల్ ప్రకారం నీకు లైసెన్సే ఇవ్వకూడదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నువ్వు అట్లా వచ్చావు. ఇప్పుడు నీకు స్మెల్ రాలేదని కొరతతో నా దగ్గర వస్తే నేను నీకు ఏం చెప్తా? నేను చదవలేదు దీని గురించి, దయచేసి వెళ్ళు అన్నాడు. అర్థమవుతుందా? ఇట్లాంటి స్టంట్లు ఫీట్లు ఎందుకు చేస్తున్నామంటే, ఎలా చేయగలుగుతున్నామంటే, ఇక్కడ చూడండి, నేను ఆయన కలిసినప్పుడు ఆయనకి ఎంత అప్పు ఉంది నాకు తెలుసు. వాళ్ళ అప్పుని ఇట్లా క్లోజ్ చేశారు, ఇల్లుని ఇట్లా కట్టుకున్నారు, గుంటూరులో చర్చి ల్యాండ్కి ఇట్లా కొన్నారు. ఇవన్నీ నేను కళ్ళారు చూస్తూ ఉన్నా. ఎట్లా చేయగలిగారని నేను చూడగలిగా. ఐ మీన్
మేము కొన్ని స్టంట్లు కొన్ని ఫీట్లు ఎందుకు ఇట్లా చేయగలుగుతున్నామంటే దేవుడు దీన్ని ఎలా చేస్తాడని మాకు తెలుసు కాబట్టి దేవుడిలాగానే చేస్తూ ఉంటాం. పక్కవారి తిరిగి చెప్పు, నువ్వు ఎప్పుడైతే దేవుడిలాగా చేస్తావో పరలోకం అంతా కూడా దేవదూత సైన్యం అంతా కూడా అరే మన దేవుడిలాగా ఉన్నాయి, ఈయన చేసినా కూడా మనం సహాయం పడదామని అర్థం కాలే వీళ్ళకి. దేవుడు వెలుగు కలుగును గాక అనగానే దేవదూతలు వెళ్ళి యూనివర్సెస్ గ్యాలక్సీస్ అది ఇది బ్లాక్ హోల్ అది ఇది ఇది చేస్తూ ఉన్నారనమాట. ఎవరు? ఆయన మాట ఆయన వాక్యం యొక్క స్వరాన్ని బట్టి దేవదూతలు స్వరానికి విద్యత చూపించే వాళ్ళుగా బలసూరులుగా చేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనం కూడా దేవుడిలాగా బిహేవ్ చేస్తామో దేవదూతలు మనల్ని చూసి ఓబో మన దేవుడిలాగా మాట్లాడుతున్నారు, మనం వీడు కూడా ఒబే చేయాలని మనకు ఒబే చేస్తూ ఉంటారనమాట. దాట్స్ హౌ యూ కెన్ డూ క్రేజీ స్టఫ్. హల్లెలూయా. ఇట్లాంటి మైండ్కి ఎవరికి ఎక్కకూడదు. వాళ్ళు అన్ని సంవత్సరం ఎయిమ్స్ చదివినాడనమాట, వెల్లూరులో చదివినాడనమాట, అన్ని చదివి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి చనిపోయిన అమ్మ జయలలితకి ట్రీట్మెంట్ చేసిన ఆయన సిద్ధార్థ ఘోష్, అవునా కదా మేజర్? అంత పెద్ద టికెట్ నేను నీ గురించి చదువుకోలేదురా, నేను లండన్ పంపిస్తున్నాను ఆయన చివరికి నాతో లాస్ట్ ఇలా ఏమన్నాడంటే డానియల్ జీ ఏమనని యూఎస్ ఉన్నాడు, ఆయన స్కాన్ చేస్తున్నాడు, నీ బ్రెయిన్ గురించి చదవడానికి ఆయన దగ్గర నేను పంపించున్నా, ఒకసారి నీకు యూఎస్కి వెళ్ళిరా అన్నాడు. ఎందుకు? సేవ చేయడానికి, నీ బ్రెయిన్ చదవడానికి. అంటే వాస్తవానికి నువ్వు బెడ్లో ఇట్లా ఉండాలిరా, నువ్వు ఏంద్రా చేసే పనులు. అర్థమవుతుందా? అంటే నేను చెప్పేది ఏంటంటే నా బ్రెయిన్ ఇంకా సరిగా ఉందని అర్థం కాదు, చూస్తేనే అర్థమవుతుంది కదా, నా బ్రెయిన్ ఇంకా సరిగా ఉందని అర్థం కాదు. వాళ్ళ ప్రకారం ఇంకా బెడ్లో మంచబట్టి ఉండాలి, కానీ వీడు చేసేలు చూస్తే ఏంద్రా. అర్థమవుతుందా? అర్థం కాలే. హల్లెలూయా. God wants to do certain things in your life which no one has understood. ఎవడికి ఇంకా అర్థం కాలేని విషయాలు దేవుడు నీ జీవితం చేయాలనుకుంటున్నాడు. అంటే అన్న ఎలా చేయాలనుకుంటున్నానంటే అన్న ఎవరికి అర్థం కాకూడదు. ఏంది అసలు ఇశ్రాయేల్ ప్రైజ్ లార్డ్ ఎలా ఇవన్నీ కనపడుతుంది ఎలా అంటే నేను చెప్తే నీకు అర్థం కాదు బ్రదర్ అనాలి. హల్లెలూయా. అర్థం కాదా? వీడు ఏదో మైనింగ్ పెట్టుకున్నాడో, ఏదో మైనింగ్ బిజినెస్ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు రాబ్బా అని వాళ్ళే భయపడిపోవాలా. హల్లెలూయా. Only when you know the nature of God and how God does things will you be able to do certain things like this. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఎలా చేస్తాడని ఆయన వాక్యం నుంచి ఒక ప్రత్యక్షం నీలో తగులుతుందో అప్పుడు కొన్ని విషయాలు ఈ విధంగా చేస్తూ వెళ్తూ ఉంటావు. బై ద అనాయింటింగ్ దట్ ఇస్ ఇన్ మై లైఫ్, నా మీద ఉన్న అభిషేకం బట్టి నేను చెప్తున్నా. నీ దగ్గర ఉన్న బైబిల్ నా దగ్గర ఉన్న బైబిల్ ఒకటే, నువ్వు సేవించే దేవుడు నేను సేవించే దేవుడు ఒకటే, మన అందరికీ తండ్రి ఒకటే. ఆమేన్. ఆయన స్వభావాన్ని తెలియచేయడానికి ఆయన పరిశుద్ధాత్మని నీలో ఉంచిన పరిశుద్ధాత్మ నాలో ఉంచిన పరిశుద్ధాత్మ ఒకటే. ఆ పరిశుద్ధాత్మ చేత యేసు ప్రభువు యొక్క సంపూర్ణ సత్యంలోనికి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. ఆ సంపూర్ణ సత్యం ఏంటంటే వేరే ఏం లేదు, యేసు ప్రభువు యొక్క స్వభావం. యేసు ప్రభువు యొక్క స్వభావాన్ని గురించి ఒక వెలుతురు నీలో లైఫ్లో వచ్చేస్తే, వెలుగు నీలో వచ్చేస్తే నువ్వు ఆయన చేసేలాగా చేస్తా వెళ్ళిపోతూ ఉంటావు. యూ విల్ బీ వాకింగ్ లైక్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద దేవుడిలాగా జీవిస్తావు. ఎవరిలాగా జీవిస్తావు? అయ్యో దేవుళ్ళగా మనం ఇట్లా మనం ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. బై ఫెయిత్ వి అండర్స్టాండ్. బై ఫెయిత్ వి అండర్స్టాండ్. విశ్వాసం చేత మనం అర్థం చేసుకుంటున్నాం. ఏం అర్థం చేసుకుంటానంటే కనపడే ఈ లోకము కనపడలేని దేవుని యొక్క వాక్యం చేత రూపించబడింది అని మనం అర్థం చేసుకుంటాం. కనపడలేని దేవుని యొక్క వాక్యం ఏంటంటే యేసు ప్రభు వారిని గురించిన సత్యమే కనపడలేని దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యం దేవునిగా ఉంది, ఆ వాక్యము శరీరధారిగా వచ్చి మన మధ్యలో, ఆ వాక్యము పేరు ఏంటి? యేసు. ఆమేన్. హల్లెలూయా. ఆ కనబడి లేని ఆ వాక్యము వేరే ఏం లేదు, యేసు ప్రభువు యొక్క స్వభావము, యేసు ప్రభువు యొక్క గుణలక్ష్యము. ఆమేన్. దీని గురించిన ప్రత్యక్షత ఎప్పుడైతే నీకు తగులుతుందో నీ లైఫ్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా నీ చేసే విషయాలు దేవుడిలాగా చేస్తూ ఉంటావు. ఆమేన్. యూ అండ్ మీ వీఆర్ కాల్డ్ టు డూ లైక్ థింగ్స్ లైక్ గాడ్. చదువుదాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. ఫాస్ట్. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి. ఐ రిసీవ్ ద రెవల్యూషన్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. చెప్పండి. యేసు ప్రభు వారి గురించి అన్న ఒక విషయం, యేసు ప్రభు వారి గుణాదిశని బట్టిన ప్రత్యక్షతని
నేను ఈరోజు నా ఆత్మలు పొందుకుంటున్నాను. ఆమేన్. 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, మిమ్మల్ని పిలిచిన వారిని యొక్క గుణాతిశయములు. పక్క వారి తిరిగి చెప్పండి. మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే నన్ను సేవకుడుగా ఉండడానికి పిలిచారండి, నన్ను ప్రవక్తగా పిలిచారండి, నన్ను అపోస్తలుగా, నన్ను సంఘ కాపరిగా పిలిచారండి, నన్ను స్వార్థకుడుగా పిలిచారండి. నిన్ను అదే 5 గిఫ్ట్స్ ఆఫ్ ద ఆఫీస్ అదన్నీ మీ అందరికీ వరదలిస్తుంది, నాలాంటి మెంటల్ వాళ్ళకి వరదలించదు. నన్ను ఎందుకు దేవుడు పిలిచారంటే 1 పేతురు 2:9 ప్రకారం ఆయన గుణాదిశాన్ని ప్రచురం చేయడానికి. ఇప్పుడు ఆయన గుణాదిశాన్ని నేను ప్రచురం చేయాలంటే ఆయన గుణాదిశ నాకు తెలియాలి. ఆయన గుణాదిశ నాకు తెలిస్తే ఆటోమేటిక్గా ఆయనలాగా నేను ఆయన క్యారెక్టర్లో దిగుతా. పక్క వారు తిరిగి చెప్పండి, సార్ క్యారెక్టర్లో దిగండి సార్. ఆమేన్. క్యారెక్టర్లో మనం ఎక్కితే అంతే అల్లాడించాలి. మన సినిమా బ్లాక్ బస్టర్ రావాలి, 500 crore కలెక్షన్ తప్పకుండా రావాలి. ఏందన్నా చర్చిలో ఉన్నానా, సారీ బయట పెట్టేసరికి నాకు ఏదో చెప్తున్నా, తప్పు కనుక మాకండి. అంతేలే, నెక్స్ట్ సంవత్సరం అస్సలు పిలువరు నన్ను, అంతే కదా. అదే నెక్స్ట్ సంవత్సరం కాదురా, నెక్స్ట్ సెషన్ కాదురా అంటున్నారు. ఈ సెషన్లో కార్యకి వెళ్ళిపోరా. చెప్పండి, క్యారెక్టర్ ఎక్కాలి. పక్క గురించి నీ క్యారెక్టర్ ఎక్కితే నీ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. పక్క వారి గురించి బైబిల్ అంతా కూడా యేసుక్రీస్తుని యొక్క క్యారెక్టర్ని మనకి తెలియజేస్తూ ఉంది. ఆ క్యారెక్టర్ నీ చదువుతా హే దిస్ ఇస్ అబౌట్ మీ, ఇది నా క్యారెక్టర్ ప్లే అంటే వెంటనే క్యారెక్టర్ రోల్ ప్లే చేయాలి. ఆ క్యారెక్టర్ రోల్ నువ్వు నువ్వు నటించమంటున్నా రామమ్మ. పక్క వారి ఫస్ట్ యాక్ట్ చెయ్యి, మంచిగా యాక్ట్ చెయ్యి, తర్వాత జీవించవచ్చులే. జీవించడానికి పక్క ఫస్ట్ యాక్టింగ్ చేయరా బాబు. అన్నా మా తాతయ్య కెనతీయగిన ఏం చేశాడు తెలుసా? మా తాతయ్య కెనతీయగిన ఏంద్రా ఇండియాలో ఉండి కెనతీయగిన ఉంటున్నాడు అంటే, అవును మా తాతయ్య కెనతీయగిన. ఆయన 17 సంవత్సరం కదా మేజర్, 17 సంవత్సరం బాగా ఆయనకి ఒక రోగం వెళ్ళినా ఇంట్లోనే ఉంటాడు అన్నమాట. పారలైజ్ వచ్చి ఆయనకి ఇట్లా నడవలేడు, ఏం చేయలేడు. వాక్యం చదివి బై స్టైప్స్ ఐమ్ హీల్డ్, ఓకే గుడ్. అమ్మమ్మని పిలిచి, అమ్మమ్మ నాకు సూటు బూటు, 17 సంవత్సరం కుర్రోడు ఏ విధంగా వాడు సైజుకి సెట్ అయిన సూటు, షర్టు, ప్యాంటు, బూట్లు అన్నీ కొనుక్కొని రెడీగా చేసి పెట్టు అంటే ఆమె అనుకుందంట, మనవాడు చనిపోతున్నాడు, చివరి ఆశ ఏదో కోరిక వాంచి చెప్తున్నాడు. ఆమె ప్రతి సేవకులు ఇంటికి ఎందుకు తీసుకుని వస్తుంది అంటే, ప్రార్థన చేయండి, బాగా కష్టపడుతున్నాడు, నేను చనిపోవచ్చే, వీడిని చూసుకోవడానికి ఎవరు ఉండరు, కాబట్టి నాకు ముందుగానే దేవుడు వీడిని ఎత్తుకొని పోవాలని ప్రార్థన చేయండి అంటే. మన ఆంధ్ర క్రైస్తవంలో ఒక అలవాటు ఉంది. ఏం చేస్తామంటే చనిపోయిన వారు అంటే ఈ ఎండాకాలంలో అమ్మమ్మ తాతయ్యలు కొంతమంది ఉంటారు తెలుసా, అంటే వాళ్ళ దగ్గర వెళ్తే పాపని ఒప్పుకో అంటాం, అవునా కదా. పాపని ఒప్పుకొని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏమి ఇస్తాము? బల్లారదన ఇస్తాము. అంటే బల్లారదనలో ఆ రసం తాగుతా గొంతు పట్టి చావాలని. అంటే హైందవులు అయితే పాలు వేస్తారు, మనం పాలు పోయాము, మనం ఏం పోస్తాము? ద్రాక్ష రసం పోస్తాము. అది సైతం యేసుప్రభు అన్నీ చూసి ఆంధ్ర క్రైస్తవులను చూసి ఇట్లా కూర్చుంటాడు, నా శరీరాన్ని నా రక్తాన్ని సుజాతగా వింటే బాధపడతారు. రే ఇదేరా నేను హోలీ కమ్యూనిటీ నా రక్తాన్ని నా శరీరాన్ని తిన్నవాడు నిత్య జీవన్ ఏ అనుకో అంటే ఏ నిత్య తాగు. నా వైఫ్ వాళ్ళ నాయనమ్మ చచ్చిపోతుందని 70 సంవత్సరం నుంచి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. పిల్లలే అమ్మకి టైం అయిపోయిందిరా అంటారు మా మావయ్య వాళ్ళు అందరూ. అమ్మకి టైం అయిపోయిందిరా, అంతేరా బాయ్ ఈ ఎండాకాలం అయిపోతారా బాయ్ అంటారు. అందరూ పాస్టర్సే. మరి అన్న ఇదని లైవ్లో యూట్యూబ్లో పుట్టమ్మకన్నా దయచేసి. తర్వాత తరిమి కొడతారనమాట. మాచారాల నుంచి బుడుగుల నుంచి నజరాబాద్ నుంచి అన్ని కొడతా ఉంటారు. ఇక్కడ బాపట్లలో కూడా ఉన్నారు, చీరల్లో కూడా ఉన్నారు. పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అమ్మ పని అయిపోయిందిరా అంటారు మా మామయ్యలు. ఏమంటారు, అబ్బో ఎంత సిద్ధపడుతున్నారంటే అయిపోయింది అబ్బాయి అంతే బాయ్ అంటారు. ప్రార్థన చేసి అమ్మ సిద్ధపడు అంటారు. అమ్మ సిద్ధపడుతుంది, బల్లాదన ఇస్తారు. ఆమెకు నెక్స్ట్ రోజు కూర్చొని ఏంద్రా బాయ్ సునరాజు తీసుకుని రాలా నాకు టిఫిన్ అంటది. కూర్చుంటే
5 తరాలు చూసారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. తెలుసో తెలియకుండానో, రైటో తప్పో, వాళ్ళ దేవుని యొక్క శరీరాన్ని దేవుని యొక్క రక్తం ఇచ్చి వాళ్ళని బ్రతికించారు. ఏదో మంచం బట్టి బ్రతకలు, మంచిగానే జీవించారు. హల్లెలూయా. ఇది ఎందుకు చెప్పానంటే డిస్ట్రాక్ట్ అయిపోతాను నేను. నిత్య జీవం అన్నా గుణాదిశాన్ని ప్రచురించడానికి. ఆమేన్. పక్క వారి తిరిగి చెప్పండి, ఆయన గుణాదిశాన్ని తెలుసుకుంటే ఆ క్యారెక్టర్లో దిగిపోతావు. ఆ క్యారెక్టర్లో దిగి ఫస్ట్ యాక్టింగ్ చేయడం నేర్పిస్తే, యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు అన్నీ వస్తూ ఉంటుంది. కెనత్ తెగిన గదిలో ఇప్పుడు కరెక్ట్ పట్టని చూసావా? కెనత్ తెగిన్ చూసారా? దేనికి వెళ్ళలే చెప్పడం. అది కెనత్ వాళ్ళ అమ్మమ్మ అనుకుంది అనమాట, చనిపోకముందు అడుగుతున్నాడు అని అన్నీ కొనిపెట్టి పెట్టిందంట. కొనిపెట్టి పెడితే యేసుప్రభు ఆయన గదిలోనికి వచ్చి హెగిన్ లెగురా అన్నాడంట. లెగిచ్చి డ్రెస్ వేసుకున్నాడంట, షూట్ బూట్లు వేసుకున్నారంట, అన్ని సెట్ అయినా అమ్మమ్మ డోర్ ఓపెన్ చేసి వస్తే ఒక కుర్రోడు నిలబడుతున్నాడంట. ఎవరు బాయ్ అంటే నేనే కింద దిగినానంట. అంటే విశ్వాసంలో వాడు ఆయన కెనతీన్ గారు ఏం అడిగారంటే సూటు బూట్లు టైలు ప్యాంటు షర్టు అడిగారనమాట. అమ్మమ్మకి ఎట్లా అనిపించింది? చివరి కొరికి అనుకున్నాడు. కానీ ఆయన విశ్వాసం యాక్ట్ చేశాడు. మా తాత ఏమంటాడంటే ఎప్పుడు స్టార్ట్ ఇన్ ద ఫ్లెష్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ ద స్పిరిట్ అంటాడు. ఏమంటాడు? ఆత్మలో వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఆయన చేసి బీ ఫిల్డ్ విన్ ద స్పిరిట్ లాఫ్ అంటాడు. నాకు అభిషేకం రాలేదండి, నవ్వబుద్ధి కాలేదంటే ఆహా అను అంటాడు. ఆహా అంటే సరిపోద్దా అంటే యాక్ట్ చేయరా అంటాడు. పరిశుద్ధాత్మందు ఆత్మ నింపబడి ఆనందంతో నింపబడినట్లు యాక్టింగ్ చేయి అంటాడు. ఆహా అన్నాడు ఒకడు. ఆహా అనగానే ఆహా ఆగలే. ఆహా ఆనందంతో నింపబడి ఆహానే వెళ్ళిపోయి. అర్థమవుతుందా? పక్క తిరిగి చెప్పండి, వెయిట్ చేయి, మాకు నువ్వు స్టార్ట్ చెయ్యి, వాక్య ప్రకారం యాక్ట్ చెయ్యి, క్యారెక్టర్లు దిగు. ఒక్కసారి క్యారెక్టర్లు ఎక్కితే నిన్ను కొట్టడానికి వాక్యాన్ని తీసుకొని క్యారెక్టర్లు ఎక్కి భలే యాక్టింగ్ చేసామనుకో, పరలోకం అంతా కూడా ఇదే ప్రాఫిట్ పెట్టించాడు. మ్యానిపులేటింగ్ ద స్పిరిచువల్ రెలమ్ అంటున్నాడు. అప్పుడు అందరికీ తెలియ ప్రొఫెసై పాప అంటున్నారు. దాన్ని ఇప్పుడు తెలుగులో తర్జుమా చేసి చెప్తున్నా. మ్యాట్ చేయరా అంటే ఏదో అంటున్నాడు అని. యూపటెన్షియల్ చెప్తే నేను చెప్తే అదే చూడన్నా ఎట్లా ఉన్నారని మన వాళ్ళు. పక్క వారు తెగించండి. దేవునికి వాక్యాన్ని సీరియస్ తీసుకొని వాక్యంలో చెప్పినట్లు చేయడానికి నీకు ఫీలింగ్ లేకపోయినా కూడా పర్లేదు. క్యారెక్టర్లో దిగి అట్లా చేస్తూ ఉండు, నీ జీవితం జరుగుతూ ఉంటుంది. ఆమేన్. 1 యోహాను 5:14-15. 1 యోహాను 5:14-15 చదవండి త్వరగా, ఫాస్ట్. 5:14-15 త్వరగా. మనం ఏమి అడిగినాం ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. 14 మన 15 చదవనప్పుడు తన సహోదరుడు మరణకరము లేదన్నా 13 చదవండి. లేకపోతే ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఇది ధైర్యం అంటే ఏంటి? ఆయన బట్టి ధైర్యం ఏంటి? చదవన్నా. ఆయన చిత్తానుసారం, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలోకించును. పక్క వారి తిరిగి చెప్పండి, ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏ అడిగినా ఆయన వింటాడు. హల్లెలూయా. పరలోకం అంతా కూడా నీ మాట వింటది. ఎప్పుడు? ఆయన చిత్తానుసారంగా. అవును బ్రదర్, అదే నాకు పెద్ద సమస్య అయిపోయింది, ఇది దేవుని చిత్తమా కాదా అని నాకు తెలియట్లే. నేను అంకులు అందరూ ఒకే సంఘం నుంచి, ఒకే తల్లి సంఘం మా అందరికీ. ప్రార్థన అట్లాంటి ప్రార్థన, అది అట్లాంటి శాపం. చెక్. థ్యాంక్స్. అంటే మామూలు క్రైస్తవులకి ఒక ప్రాబ్లము, మాలాంటి క్రైస్తవులకి 2 ప్రాబ్లము.
సహజంగా నామకరస్థం క్రైస్తవులు వేరే క్రైస్తవులు అయితే వాళ్ళకి అవసరమైతే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతారు. మాకు సమస్య ఏంటంటే మేము అవసరం వరకు అడగక ముందు మేము అడిగేది దేవుని చిత్తమా కాదని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది నీకు కావాలి, ఏం అడుగుతామన్నా? మా చర్చి మెంబర్ అయి ఉంటే ఏం చేయాలంటే ఇది నీకు కావాలా వద్దని దేవుని అడుగు. దేవుడు అవును నా చిత్తమే తీసుకో అంటేనే నువ్వు తీసుకోవచ్చు. అట్లాంటి లాక్, శాపం, దరిద్రం, పేదరికం, అన్ని సమస్య మా లైఫ్. అందుకే కదలలేకపోయాం. ఎవరు తక్కువ వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళ డాడీ కాలేజ్ లెక్చరర్, మమ్మీ బ్యాంక్ ఆఫీసర్ అంటే మా అమ్మ, మా తాతయ్య, మా నాన్న అందరూ బిజినెస్ పీపుల్, ఏ తక్కువ కాదు అందరూ. కానీ లైఫ్ అంతా స్టక్ అయిపోయి ఉన్నాం. ఎందుకు స్టక్ అయిపోయి ఉన్నామంటే ఇది దేవుని చిత్తమా కాదా? దేవుని తెలుసుకోవడం పెద్ద సమస్యనా? మామూలు విషయం కాదు. ఎట్లా తెలుసుకోవచ్చు? కాదు మామూలు. ఇప్పుడు కొట్లకు వెళ్ళామనుకో, దేవుడు ఈరోజు వంకాయ గరి చేయమన్నాడా, పొట్లకాయ గరి చేయమన్నాడా అని కన్ఫ్యూజ్ అయిపోతావు. బీరో తీస్తావు, పట్టు చీరలు ఫుల్గా ఉంటుంది. దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఏం చీర? ఎర్ర చీరనా, కిలిపచ్చ చీరనా అని తెలియాలి. ప్రార్థన చేయాలి. ఏది దేవుని చిత్తం? ఇది దేవుని చిత్తమా, అది దేవుని చిత్తమా? నీ బీరో నిండా బంగారం ఉంటుంది, కానీ ఈ నెక్లెస్ వేసుకోవాలా, ఆ నెక్లెస్ వేసుకోవాలా తెలియదు. దేవుని చిత్తం అడగాలి. అట్లా నేర్పించారు. అయ్యా మాకు దేవుని చిత్తం తెలియట్లేదు అంటే, అందుకే నీ ఇంటి నిండా బంగారం ఉంటే అదే ప్రాబ్లం, అన్ని దేవునికి ఇచ్చేసి అంటారు. అట్లా కూడా చేస్తారు అనుకో. అన్నీ ఎందుకులే, వదిలే. పక్క వారి తిరిగి చెప్పండి, దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా ఈజీ. ఏంటి చెప్పండి అన్న. ఇప్పుడు నాకు జడ్సన్కి ఒక 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్. నా క్యారెక్టరు మేజర్కి, నేను ఆయన మేజర్ని పిలుస్తా ప్రేమతో, మేజర్కి బాగా తెలుసు. మేజర్కి నాకు కౌన్సిలింగ్ ఇస్తాడు, అడ్వైస్ ఇస్తాడు, కరెక్షన్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. నాకు చాలా విషయాలు అట్లా ఏందబ్బా ఇట్లా చేస్తావంటాడు. ఎందుకంటే కొన్నిసార్లు అంటాడు, నువ్వు ఇట్లా మాట్లాడితే మేము అర్థం చేసుకుంటాం, ఎందుకంటే నీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి. వేరే వాళ్ళు చచ్చి వాళ్ళు విన్నారనుకో చచ్చికి ఆత్మ రావడం కాదు, ఉన్న వాళ్ళు పోకుండా ఉండడం కాపాడడం పెద్ద విషయం అంటాడు అని కొన్ని విషయాలు నాకు కరెక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే నా స్వభావం తెలుసు కాబట్టి నేను అక్కడ ఉంటే ఏం చేస్తా, నేను ఎలా స్పందిస్తా, ఎలా మాట్లాడతానని ఆయనకు బాగా తెలుసు. నేను ఉంటే ఎలా చేస్తా, ఏం చేస్తా, ఎలా మాట్లాడతా, ఎట్లా మాట్లాడతా, ఏం మాట్లాడతా అన్నీ ఆయనకు తెలుసు. ఎందుకు? నా స్వభావం ఆయనకు తెలుసు కాబట్టి. పక్కవారి తిరిగి చెప్పండి, దేవునికి స్వభావం నీకు తెలిస్తే ఈ విషయం అడలా, దేవుడు ఏం చేస్తాడని నీకు తెలుసు. దేవుడు ఏం చేస్తావని కనిపడడం కాదు, ఆయన ఏం చేస్తాడని నీకు ఆల్రెడీ తెలిసిపోద్ది నీకు. అవునా కాదా? ఈ రోగంతో కొన్ని సంవత్సరాలు నేను కష్టపడుతున్నాను బ్రదర్. ఈ రోగం నుంచి దేవుడు నన్ను స్వస్థపరచాలా లేదా అనేది దేవుని చిత్తం కొరకు నన్ను ఎదురు చూస్తూ ఉన్నాను బ్రదర్. ఆ లోపల చచ్చిపోతావరా? కానీ ఎప్పుడైతే దేవునికి స్వభావం, దేవునికి గుణాదిశయము, యెహోవా రఫా అనేది ఆయన పేరు మాత్రం, ఆయన నామం మాత్రం కాదు, ఆయన క్యారెక్టర్ అని నీకు తెలుస్తుందో, నువ్వు దాని కొరకు అని కూర్చోవు. ఐ క్యాన్ బీ సిక్ అని వెళ్ళిపోతూ ఉంటావు. నేను వ్యాధిలో ఉండలేను, నేను రోగంలో ఉండలేను, నేను కోమాలో ఉండలేను, లేచి వెళ్ళిపోతూ ఉంటావు. నిన్నే సర్జరీ లేపుకొని వెళ్ళిపోతూ ఉంటావు. అంకుల్కి పొద్దున ఒక కథ చెప్పా. మా అమ్మమ్మ 56 సంవత్సరం ఉన్నప్పుడు మా డాడీని పిలిచి, మా డాడీ పెద్దల్లుడు ఆమెకి పిలిచి, అల్లుడు గారు 2 కూతుర్లకు పెళ్లి చేసేసా, నా పని అయిపోయింది. మా ఆయనకి తోడు ఉండి 36 సంఘాలు కట్టించా, మొదటి అంతా చుట్టూ తిరిగి అయిపోయింది నా పని, నేను వెళ్ళిపోతానని. నేను అంటే చెప్పాను కదా, ఒకే తల్లి సంఘాన్ని, ఆ సంఘంలో ఉన్న వరకు అట్లా ఒక ఫియర్ ఇప్పించాడు మా నాయన. అప్పుడు మా నాయన అన్నాడు, అతమా ఇక్కడనున్న అమెరికాకి నీకు వెళ్ళాలంటే నీకు వీసా కావాలి. ఏం కావాలి? ఆ వీసా కావాలంటే నువ్వు బ్లడ్ టెస్ట్ చేయాలి. ఆ బ్లడ్ టెస్ట్లో నీకు ఏదైనా ఒక ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఉందని తెలిసిందనుకో, నీకు వీసా ఏం చేస్తారు? ఇక్కడున్న అమెరికాలో ఉన్న అప్పుడు బుష్ వాళ్ళ నాన్న ఉన్నాడు, జార్జ్ డబ్ల్యూ బుష్ కాదు, జార్జ్ హెచ్ బుష్, బిల్ క్లింటన్ ఉన్న కాలం అది 1994-93లో. అత్తమ్మా ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు అనుకో, దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుకోడు. ఎందుకంటే నీ రోగం నీ గెలవకుండా ఏం చేస్తావు, చచ్చిపోతే పరలోకంకి వెళ్ళలేవు అన్నాడు.
ఆ భయం వచ్చింది. అయ్యో ఏంటి అల్లుడు గారు ఇట్లా అంటున్నారే, ఏం కాదులే కానీ ఇదిగో ఈడబ్ల్యూ కెనియన్ బుక్ చదువు, చార్ల్స్ క్యాప్స్ టూ నేచర్ డివైన్ హీలింగ్ ఇస్ యువర్ పోర్షన్ బుక్ చదువు, ఇదిగో ఈ బుక్ ఈ బుక్ అన్నీ చదువు అంటే కూర్చొని చదివింది. చదివి ఓకే ఐ గాట్ రెవల్యూషన్. నేను సజీవుడిగా ఉండి మృదులు నిన్ను స్తుతింప చేయరు, మృదులోనికి దిగిన వారు నిన్ను స్తుతింప చేయరు, సజీవుడిగా ఉండి నేను నిన్ను స్తుతింప చేస్తా. ఇది దేవుని చిత్తము. నేను సజీవుడిగా బాగా ఆరోగ్యంగా ఉండి దేవుని స్తుతించడం దేవునికి చిత్తం. ఎప్పుడైతే ఆమెకి వెలిగిందో, బావా నాకు సింగపూర్, మా డాడీని అందరం బావా అంటారు ఎందుకంటే మా డాడీ తెలుగు వాళ్ళు కాబట్టి, నాకు సింగపూర్ టికెట్ వేయమనింది. సింగపూర్కి వెళ్ళింది. సింగపూర్కి వెళ్ళి జోసఫ్పురం చర్చికి వెళ్ళింది. జోసఫ్పురం నేను చెప్పి 2004 2003లో జోసఫ్పురం చర్చికి వెళ్ళి ఫస్ట్ ఆయన డెస్టిన్ ట్రైన్ బుక్ రిలీజ్ చేశాడు. ఆ బుక్ తీసుకొని వచ్చి తమిళ్లో ట్రాన్స్లేట్ చేసుకొని ఇంగ్లీష్ తమిళ్లో చదువుతూ ఉంటుంది. సంవత్సరానికి 3-4 సార్లు చదువుతుంది. గ్రేస్ రెవల్యూషన్ పైకి ఎక్కింది మా అమ్మమ్మకి గ్రేస్ రెవల్యూషన్ లోపలికి దిగింది. దిగగానే నేను ఎందుకు నీ పిల్లల్ని చూస్తానని, నా పిల్లని చూసింది, నా తమ్ముడు పిల్లని చూసింది, నా పిల్లల్ని చూసింది, అన్నీ చూసింది. ఒకరోజు మా తమ్ముడు శ్రీలంకకి సేవకి వెళ్ళాలి. 9:30కి రిపోర్ట్ చేయాలి. 10:30కి ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే 2 hours ముందు ఉండాలి. కానీ మధ్య మేము ఓన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే, వస్తాం రాపరా అంటే టౌన్ బస్ లాగా ఆపుతారు అనమాట. అది అది మా చేష్టలు అట్లా ఉంటుంది అంకుల్. అది వినడానికి రౌడీసం లాగా ఉంటుంది కానీ వదిలేయండి. 9:30కి ఇడ్లీ 9ంటికి ఇడ్లీ పెట్టాడు. ఇడ్లీ తినడానికి ప్రార్థన చేయడానికి వంగింది. 4 బయటకు వచ్చింది, మోషన్ బయటకు వచ్చింది, చచ్చిపోయింది. ఏమైంది? మా అమ్మమ్మ చచ్చిపోయింది. మా తమ్ముడు ఒకే డైలాగ్ అన్నాడు, ఈమెను ఇప్పుడు సమాధి చేయడానికి టైం లేదు, నాకు ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయితే చాలా ఖరీదు అవుతుంది అని శవాన్ని ఇట్లా ఏపి బెడ్ మీద విసిరేశాడు. విసిరేయగానే బయటకు వచ్చేసింది. ఇట్లా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చేసింది. ఎన్నిసార్లు చేశాడు? ఎందుకంటే మాకు తెలుసు మరణం అనేది దేవునికి ప్రణాళిక కాదు అని. ఈ ఫిబ్రవరి 3వ తారీఖు పొద్దున నా మరుదులు ఫోన్ చేసింది, అన్నయ్య ఇట్లా బావా ఇట్లా పార్టీ మా చాలా సీరియస్గా ఉన్నారు, డాక్టర్స్ చూశారు. అయ్యో అవునా అని, అయిపోయింది అన్నయ్య అనింది. అవునా ఓకే నాన్న అని చెప్పి వెంటనే నేను నా భార్య నా 2 పిల్లలకి ఫ్లైట్ టికెట్ బుక్ చేశా. 55,000 హైదరాబాద్ టు మదురై. బుక్ చేయగానే నాకు గుర్తొచ్చింది, రే వీడికి అలవాటు అసలుకి లేపుతాడు కదా. అర్జెంట్ ఫోన్ చేశా, రే అన్న ఏంద్రా అన్నాడు. లేపు మాకు రా అన్న. ఎందుకు రా అన్నాడు. ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేయడానికి నాకు సత్యం, నేను జోక్ చేయలే, సత్యం. వాట్సాప్ కన్వర్సేషన్ కూడా అట్లానే ఉంది. లేపు మాకు రా అన్న. సరే లేపులే అన్నాడు. అంటే మీ అందరికీ ఇది అంటే తమాషగా ఉంది. నేను చెప్తాను చూడు, సాతాను వచ్చి నన్ను ప్రాణాన్ని తీసుకోవడానికి, అనారోగ్యం వచ్చి నా ప్రాణాన్ని తీసుకోవడానికి, రోగం వచ్చి నన్ను ప్రాణాన్ని తీసుకోవడానికి ఈ లోకంలో ఎవరికి శక్తి లేదు. నేను మంచిగా జీవించి హ్యాపీగా ఉండి దేవుని రాకడి ఆలస్యం అయితే నా పిల్లలు అందరం చేసి అన్నీ చూసిన తర్వాత నాకు బోర్ కొట్టి ఇక్కడ అన్నీ అన్నీ ఉంటే అరే పోతానంటారా బయట అని అట్లా వెళ్తానే కానీ అట్లా ఆ సీనే లేదు. అర్థమైందా? అట్లా చచ్చిపోయిన తర్వాత దేవుడు ఆ ప్రియుడికి మంచి మరణాన్ని దయచేశాడు. మరణమే జడదంటే మంచి మరణం ఏందంటావరా? అర్థం కాలే. ఈ మీ భాష అర్థం కాలేదు అంటున్నా, తప్పు కనుకోమండి. ఆంధ్ర క్రైస్తవులు కొంతమంది అంటారు మంచి మరణం దేవుడు దయచేయాలని ప్రార్థన చేయండి. దేవుడు మరణం దయచేస్తాడా? రే మరణాన్ని జీవనం నీ ముందు పెట్టాను, ఆశీర్వాదం శాపం నీ ముందు పెట్టాను కాబట్టి నీ జీవాన్ని ఆశీర్వాదం ఎంచుకున్నాడు దేవుడు. దీన్ని ముట్టే నువ్వు సస్తావు, నేను చంపుతానలే కన్నా. ఏది పండుని ముడితే చంపుతానన్నాడా సస్తా ఉన్నాడా? చంపడానికి సస్తావుకి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. రిజల్ట్ అంటే దేవుడు యోబు వేసిన డైలాగ్, ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు, దేవుని స్తుతింపబడును గాక, దేవుడు ఇచ్చాడు సగిన సమయం కాలంలో 60 సంవత్సరం ఎత్తుకుని పోయాడు. దేవుడు ఎత్తుకుని పోయాడు ఏంటి? టూర్స్ ట్రావెల్స్ అనిపిస్తున్నాడు ఏంటి? ఏపీసీఆర్టీసీ బస్సు ఆయన ఇక్కడ ఎత్తుకుని అక్కడ హైదరాబాద్ డ్రాప్ చేయడానికి. అర్థం కాలే నాకు. ఇవన్నీ గలీజ్, ఇదన్నీ చెత్త ఉంది, మనం పీకి పడేయాలా. ఆమేన్. పక్క వ్యక్తి చెప్పండి, క్యారెక్టర్లు దిగండి. దేవుని స్వభావంలో, దేవునికి గుణవేక్షంలో జీవం మాత్రమే ఉంది, ఆశీర్వాదం మాత్రమే ఉంది. దేవుని లోకంలో సూర్యుడు లేదు, చంద్రుడు లేదు అన్న. సూర్యుడు ఉంది కాబట్టి మనకేముంది? సీజన్స్ ఉంది, టైం ఉంది. చంద్రుడు ఉంది కాబట్టి మనకి రోజులు ఉన్నాయి, నెలలు ఉన్నాయి.
అవును కదా. సంవత్సరం దేన్ని బట్టి? సంవత్సరానికి ఎన్ని రోజులు అన్నాయా? 365 రోజులు. ఎట్లా చెప్తున్నానయ్యా? భూమి సూర్యుడంతా చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నయ్య? ఒక నెలకి 30 రోజులు. దేన్ని చూసి చెప్తున్నాను అన్నయ్య? చంద్రుడిని చూసి. సో పరలోకం ఏం లేదన్నయ్య, సూర్యుడు లేదు, ఎగోవే నాకు దేవుడే వెలుగై. జార్జ్ గారు పాట పాడతారు. అదే క్రైస్తవులకి పాటలు కరెక్ట్గా పాడతారు, విశ్వసించరు. అంటే నీకు దేవుని లోకం ఏం లేవు అన్నమాట. అంటే దానికి అర్థం ఏంటి? టైం లేదన్నమాట. టైం లేదన్నమాట. 60 సంవత్సరాలు అయిపోయింది కదా అందుకే ఇక్కడ నొప్పి వస్తుంది, 40 సంవత్సరాలు అయింది కదా అందుకే ఇట్లా పొట్ట వచ్చింది. కాదు సార్, 30 సంవత్సరాలు అయింది కదా అందుకే జుట్టు ఉడుతుంది. ఎవరన్నారా? దేవుని లోకంలో ఏం లేదనమాట. టైం లేదు, టైం యొక్క ప్రభావితం లేదు. కాబట్టి దేవుని లోకంలో నుంచి, దేవుని స్వభావంలో, దేవుని రూపంలో చేపడా కాబట్టి నీ లోకంలో కూడా ఏం లేవు, టైం కూడా ఎఫెక్ట్ లేదు. దానికని 1:30 దాటి చెప్పండి, ఇంకా 3 minutes ఉంది, నేను ముగిస్తానులే. భయపడమాకండి, టైం లేదన్నాడు, ఇప్పుడు టైం ఇష్టానికి చెప్తాడేమో అని భయం, అది భయం. భయపడమాకండి, ఫినిష్ చేస్తాలే. సో పక్క తిరిగి చెప్పండి, ఆయన చిత్తని ఎరిగి, అంటే ఆయన క్యారెక్టర్ని తెలుసుకొని నువ్వు ఏమన్నా చేస్తా పోతాడు ఆయన, నువ్వు కూడా చేస్తూ ఉంటావు, ఎందుకంటే నువ్వు క్యారెక్టర్ ఎక్కావు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నాకు వచ్చిన తెలుగులో నేను ఇట్లానే వాక్యం చెప్పగలుగుతా. ఇది తెలిసే వాళ్ళు పిలిచారు నన్ను, సరేనా? మీరెవరు అభ్యంతరపడకూడదు. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. NLT బైబిల్లో భలే ఉంది. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. తెలుగులో మీరు చదవండి, నేను ఇంగ్లీష్ NLT బైబిల్లో చెప్తా, అది పాయింట్ చెప్తా. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. ఐ హావ్ గాట్ టూ మోర్ థింగ్స్. ఒక ప్రాఫిటిక్ యాక్ట్ చేయించాలి, మీ జీవితంలో కొన్ని విషయాలు మార్చబోతున్నాను అన్న. మైక్ చదవ, మైక్ నేను తీసుకున్నానా? సారీ. రాబో దినముల్లో కొయ్యవారు దున్నువారు వెంటనే. అంటే ఇప్పుడు ఇదిగో నన్ను చూడు, అందరూ నన్ను చూడండి. కోసేవారు ఎవరు వెనకాలే ఉంటారంట సార్. ఇప్పుడే భూమిని దున్ని ఇప్పుడే విత్తనం వేసి వెళ్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎవరు? నీళ్ళు పోసేవాళ్ళు రావాలి. నీళ్ళు పోసే వచ్చిన తర్వాత ఏమావాలి? మొక్కలు బయటకు వస్తాయి. మొక్కలు బయటకు వచ్చిన తర్వాత మొక్కలు అన్ని పీకి ఇంకొక ప్లేస్లో ఏం చేయాలి? నాటాలి. నాటాలి. నారు నటిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది అంకుల్? 4-5 నెలలు గంట అంకుల్. అంటే ఒక ప్రాసెస్ ఉందా లేదా? అమ్మా. పెళ్ళి ఆగానే కడుపు పట్టిందని అడగం కదా. ఒక నెల అవుతాం, ఆయన తర్వాత ఏంటి మంచి విషయం ఏం లేదని అడుగుతాం, ఒక నెల ఇస్తాం, తర్వాత టార్చర్ పెడతాం. అవునా కదా? చెప్తున్నా సరదాగా ఈ లోకం ఎట్లా ఉందని. మీకు తెలియని విషయం ఏం లేదు కదా, సిగ్గుపడడానికి ఏం లేదు. కానీ దేవుడు ఏమంటున్నారంటే, అరే వినరా, కొయ్యవారు ఎవరు వెనకాల ఉంటారంటే విత్తనం వేసేవాడు వెనకాల ఉంటాడు. అంటే నువ్వు విత్తనం వేసి ఇట్లా లోపల నీకు పంట ఉంటుందిరా. అంటే విత్తనానికి పంటకి చెప్పండి, దేవుడు ఎలా చేయబోతున్నాడు నీ జీవితంలో? ఆమేన్. God wants you to have the advantage of speed in your life. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. NLT వర్షన్ ఇలా ఉంది. The time will come, says the Lord, when the grains in grape will grow faster than they can be harvested. నీ కోయడానికి టైం లేకుండా పండుతుంది అన్నమాట. ఏంటన్నా? కోయడానికి నేను చెప్తున్నా, మీరు బ్యాప్టిజం ఇవ్వడానికి టైం లేకుండా జనాలు చర్చలు ఉంటారు. ఆమేన్. మీకు ఏం కావాలి? ఎట్లా చెప్పాలి చెప్పు, నేను చెప్తా. ప్రాఫిట్ అంటే మీరే చెప్పాలి కదా. అంటే నువ్వు ఎలా చెప్పాలని అనుకుంటా అలా చెప్పు, నేను చెప్తా అంటున్నా. అర్థం కాలేదు, నా డైమెన్షన్ వీళ్ళకి అర్థం కాలేదు మేజర్. నీకు అర్థమవుతుందన్నా? ఎలీషా ప్రాఫిట్ వచ్చి ఆ సారెఫత్ స్త్రీ దగ్గర, ఎలీషానే షూనేమియల్ దగ్గర వచ్చి, అమ్మ నీకేం కావాలంటే, నాకేం వద్దు బాగానే ఉన్నానంటే, నీకు ఏదో ఉండి జబ్బు అన్నాడు. అంటే కేఎస్ వచ్చి చెప్పాడు, ఆమెకి పిల్ల లేదు అంటే. ఏం చెప్పాడు? ఓకే, సో నీకేం కావాలి నేను చెప్పు, ఇట్లా కూడా ప్రాఫిట్ చేయవచ్చు. అర్థం కాలేదు వీళ్ళకి సార్. అంకుల్, ఐ విల్ టెల్ యూ అంకుల్, మీ పాస్పోర్ట్ ఇంత పెద్దగా ఉంటుంది అంకుల్. నేను చెప్తాను అంకుల్, వీడియో రికార్డ్ చేయి, ఈ పాయింట్ రికార్డ్ చేయి, వీళ్ళు అన్ని లూజ్ చేసిన పర్వాలేదు. అంకుల్, మీ పాస్పోర్టు 1, 2, 3, 4 పాస్పోర్ట్స్ కలిసి ఉంటుంది అంకుల్. మీరు పెద్ద సైజు 60 పేజీలు ఉన్న తీసుకోవాలి. 120 అన్న, 120 కూడా ఉన్నాయి కదా, ఆ పేజెస్ ఫుల్ అయిపోతుంది అంకుల్. ఆమేన్, హల్లెలూయా.
ప్రాఫిట్ అంటే వాళ్ళు మన తల మీద చేపట్టి రీక్షా ఖరాబా అని మాట్లాడిన తర్వాత ప్రాఫిట్ చేశారు. అట్లా కూడా చేయవచ్చు, ఇట్లా కూడా చేయవచ్చు. సరే వదిలే, ఇదన్నీ ఎందుకు. ఇస్రాయేల్ అన్నారు, వీళ్ళు వచ్చే వాళ్ళందరూ చాలా వాక్యం కొరకు ఆకలి కలిగిన వారే, తెలిసిన వారే, వీళ్ళు ఎవరు అభ్యంతరపడరు, ఫ్రీగా ఉండన్నారు. ఆయన చెప్పిన మాటని తీసుకుని సీరియస్గా తీసుకుంటారు, అంతే, వేరేం లేదు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 44వ వచనం నుంచి 46వ వచనం వరకు 3.5 సంవత్సరం వర్షం లేదు. ఎన్ని సంవత్సరం వర్షం లేదు? 3.5 సంవత్సరం వర్షం లేదు. ఆహాబుని అల్లాడిస్తున్నాడు ఏలియా, ఆహాబుని అల్లాడిస్తున్నాడు. తర్వాత బెయిల్ ప్రవక్తలు 400 మందిని చంపిన తర్వాత వర్షం రావాలని 7 సార్లు వెళ్ళి ప్రార్థన చేశాడు. 7వ సార్లు వెళ్ళినప్పుడు ఒక మనిషి యొక్క హస్తమంతా ఒక మేఘం నేను చూస్తున్నానని గేసి చెప్పాడు. ఎలి ఆహాబు చెప్పురు అన్నాడు. ఏమని చెప్పమంటారే అంటే, మామూలు వర్షం రాదు, పెద్ద వర్షం రాబోతుంది, తుఫాన్ రాబోతుంది, వాడు రథాలని సిద్ధపరచుకొని ఇజ్రాయేలుకి వెళ్ళమని చెప్పురా అన్నాడు. అంటే రథాలని అంటే ఏంటి? కారు లెక్కలో, ఏ లెక్కలో? ఒక ఫెరారీ కారు లెక్కలో. కారు ఎట్లా వెళ్తుంది? అందరూ చెప్పండి జుర్ర్, చెప్పండి జుర్ర్. సూపర్. పక్క తిరిగి చెప్పండి. జుర్ర్ అని చెప్పడానికి సిగ్గుపడితే నువ్వు పాపం చేయడానికి సిగ్గుపడవు. నువ్వు పాపం చేయడానికి, అప్పులో ఉండడానికి, రోగంలో ఉండడానికి సిగ్గుపడకుండా అదన్నీ ఇక్కడ చర్చల పాసరు జుర్రు అని అంటే అన్నాడు. సిగ్గు లేదు? చెప్పురా. జుర్ర్. కారు ఎట్లా వెళ్తుంది? ఆ కారు తీసుకుని వెళ్తా ఉన్నాడు. దేవునికి ఆత్మ ఎవరి మీద వచ్చింది? ఏలియా మీద వచ్చింది. ఆయన కారు 120, 130 వెళ్తా ఉన్నాడు. ఒకడు నడుము బిగించుకొని, అందరూ ఇట్లా చేయండి, నడుము బిగించుకొని ఓవర్టేక్ చేస్తున్నాడు. ఎవరు? ఏలియా. ఇజ్రాయేల్ గుమ్మం దగ్గర వెళ్ళి నిలబడుతున్నాడు. ఏందిరా ఇంత లేట్ అవుతుంది అంటున్నాడు. నేను కారులో వచ్చా, నేను రథంలో వచ్చా, నువ్వు ఎట్లా వచ్చావంటే నటరాజ సేవిస్ అన్నాడు. నడుచుకొని వచ్చాను రా అన్నాడు. అర్థమవుతుందా? పక్కా తిరిగి చెప్పండి. లోకంలో ఉన్న వాడి దగ్గర డబ్బు ఉండవచ్చు, కాంటాక్ట్ ఉండవచ్చు, పలానా వ్యక్తిలో ఒక ఫోన్ నెంబర్ ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు, నా దగ్గర ఏం లేక ఉండవచ్చు, కానీ ప్రభు ఆత్మ నా మీద ఉంది. ఈ కాలంలో నేను అన్ని విషయాల్ని త్వరలో చేసేస్తా. ఆమేన్. దేవుడు నేను ఎట్లా జీవించబోతున్నాడు అంటే చూడడానికి చాలా అన్యాయంగా ఉంటుంది. అట్లా దేవుడు నేను జీవించబోతున్నాడు. తీయంద్ర అక్రమం ఇట్లా జీవిస్తున్నాడు దేవుడు అంటే చెప్పండి. చూడడానికి వీడికా ఇట్లానా, అంత పెద్ద ఇల్లా, ఇంత పెద్ద స్థలమా, పొలం కూడా ఉన్నాడా ఏంటి, ఏమో ఎక్కడి నుంచి వస్తుందో, అట్లా జనాలు మాట్లాడతారు. ఆమేన్. అంటే దేవుడు అట్లా నీ జీవితంలో స్పీడ్ పెట్టాలని కోరుతున్నాడు. అక్కడ చెప్పి స్పీడ్ పెట్టాలని కోరుతున్నాడు. ఆమేన్. గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ స్పీడ్. యెషయా గ్రంథం 60వ వచనం. యెషయా గ్రంథం 60వ వచనం. దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో స్పీడ్ ఉండాలనే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 60 నేను ఎట్లా చేస్తాను కార్యాన్ని అంటే నీకు అడ్వాంటేజే ఉండకపోవచ్చు, నీకు ఉన్నదన్నీ డిసడ్వాంటేజే. కానీ ఒంటరిని వాడిని బహుజనంగా చేస్తాను, ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా చేస్తాను, ఎగవాని నేను తగిన కాలమందు అట్లా చేస్తా. ఎట్లా చేస్తా? పక్కవారి తిరిగి చెప్పండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో రాయబడి ఉంది, మృదులోనికి లోనైన ఈ శరీరాన్ని ప్రభుదిన ముందు పిపిరిపీ అనగానే, చెప్పండి బూరలు పిపిరిపీ అనగానే కంటి రెప్పలు ఇట్లా, ఆ రెప్ప ఇట్లా ఓపెన్ చేసే లోపల చనిపోయిన ఈ శరీరం ఏమవుతుందంట? మహిమ శరీరంగా. అంటే చనిపోయిన ఈ శరీరము మహిమ శరీరంగా మారడానికి పక్కవారి గురించి చెప్పండి. చనిపోయిన మా ముత్తాతయ్య సమాధి ఎక్కడ ఉందని కూడా నాకు తెలీదు, కానీ దేవునికి వాక్యం రాయబడి ఉంది, ఆయన శరీరాన్ని ఆ లోపల దేవుడు ఏం చేస్తాడంట? అది ఆయన స్పీడ్.
ఎముకలు కూడా దొరకలేని మా ముత్తాత శరీరాన్ని మహిమ కలిగిన శరీరం ఇట్లా మారుస్తారంటే ఈ మోకాల్ని ఈ తలలో ఉన్న నొప్పిని ఈ వెనకాల ఉన్న బాధని ఇవన్నీ మార్చడానికి దేవుడికి ఎంతసేపు పడుతుంది? సో యూ హ్యావ్ టు క్యాన్సిల్ అవుట్ టైమ్ ఇన్ యువర్ మైండ్. సమయాన్ని, కాలాన్ని నీ మనస్సు నుంచి తీయాలి. ఎక్కడ తీయాలి? దేవుడు తీస్తారంటే, దేవుడు చేస్తానంటే ఎస్ ఎస్ అనాలి. వెంటనే చేస్తాడా? ఓకే నేను వెయిట్ చేస్తా. నేను ఎందుకు వెయిట్ చేస్తా? చేస్తాను కానీ ఓకే అనాలి. ఆమేన్, హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు నెగేట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. పక్కవారి తిరిగించండి. టైం యొక్క ఎఫెక్ట్ని మనసు నుంచి తీయాలి. ఎట్లా తీయాలి? ఏషయా గ్రంథం 43వ అధ్యాయము 16, 17, 18, 19 త్వరగా చదవండి. చదివి దీనితో ముగిస్తాను అనుకుంటే ఇంకొక వచనం ఉంది. ఏషయా గ్రంథం 43వ అధ్యాయం 16, 17, 18, 19 త్వరగా. సముద్రంలో త్రవ కలిగించేవాడు అన్న. నా స్పీడ్ చదవన్నా, స్పీడ్ చదవను. మునుపటి వాటిని ఎప్పుడు ఎప్పుడు అంటే ఇప్పుడు వరకు నీ జీవితం ఎలా జరిగిందో దాన్ని తలుచుకో. మాకు ఇవన్నిటికీ ఎందుకు? నువ్వు ఇల్లు కట్టడానికి ఇల్లు అనిల్ కుమార్ అన్న భలే పాట పాడు. మేము కట్టని ఇల్లును మేము నాటిని త్రాచిస్తున్నాము. ఇది దేవుడు చెప్పే డైలాగ్ని అన్న లిరిక్స్ పట్టేశాడు. ఉన్నదంటే చాలా ఈజీ అనే లిరిక్ రైటర్ ఎవరంటే అనిల్ కుమార్ అన్న. అంటే ఆయన సొంతంగా లిరిక్ రాయాలన్నమాట. ఏం చేస్తారంటే వాక్యం తీసి రాసిస్తాడు. ట్యూన్ పట్టడానికి సార్ వాక్యం ట్యూన్ అదేనా వాక్యం అంటారు. మేము కట్టలేని ఇల్లును మా ప్రభు మాకు అందించు, లోటస్ పాండు మాదే, బంజారా హిల్స్ మాదే అని ఆయన విశ్వాసం, ఆయన లెవెల్ అట్లా. అర్థమవుతుందన్నా? అది ఆయన రేంజే, అది ఆలోచన విధానం అది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవునికి వాక్యాన్ని తీసుకుని దాంట్లో టైంని కలిపి, దేన్ని కలిపి ఎప్పుడు చేస్తాడో ఎట్లా చేస్తాడో, దేవా నా తరము చూడలేకపోయినా పర్లేదు, నా పిల్లలైనా చూడాలి దేవా. పక్కవారి తిరిగి చెప్పు, నువ్వు మోసే కాదు యోషువా. ఆమేన్. నేను చూస్తా. ఇప్పుడే దేవుడు చేస్తాడు. నేనే చూస్తా, నా కళ్ళు చూస్తుంది. నేను పరలోకం నుండి చూస్తాను బ్రదర్ అంటారు కొంతమంది. కొన్ని అమ్మమ్మల తాతయ్యలు చెప్తారు చూడు డైలాగులు. నేను చూడలేకపోయినా నేను పరలోకం నుండి నేను చూడాలరా, మీరు అందరూ సరిగా జీవిస్తున్నారా లేదా అని. పోలే ఇట్లాంటి డైలాగులు అన్నీ మైండ్లో ఉంది, తీయాలి. పక్కవర్తిని చెప్పండి. టైంని తీయాలంటే పాత విషయాల్ని తలంచుకోకూడదు, మర్చిపోవాలి. దేవుడు కొత్త విషయం చేస్తున్నాడు, దాన్ని ఇట్లా చేస్తున్నాడు. ఆయన ఇట్లా చేయబోయే విషయాన్ని ఇట్లా నమ్మి అట్లా నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 48:3 ఏషయా గ్రంథం 48:3. నా బైబిల్ని క్లోజ్ చేశానులే, ప్రశాంతంగా ఉండవచ్చు. 48:3. ఎట్లా చేస్తాడంట? ఆకస్మికంగా అనేది మీరు కూడా రోజు మాట్లాడే పదం కాదు అది. మీరు అకస్మాకంగా బైక్ వచ్చింది అన్నారా? టపక్కున వచ్చాడండి అంటారు, అవునా కదా? అందరూ చెప్పండి. టపక్కున దేవుడు చేస్తాడు, సడక్కున వచ్చేస్తాడు దేవుడు, జుడుక్కున దేవుడు చేసేస్తాడు, అంతే కదా? అంటే మనం సరదాగా రోజు మాట్లాడే పదాల్లో మనం మాట్లాడాలా. బైబిల్ చదివాను భ్రాంతిగా తెలుగులో మాట్లాడితే నాకు అర్థం కాదు, దేవుడు కూడా అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారో వీడు అంటారు. అకస్మాత్తుగా దేవుడు క్రాడ్ చేస్తాడంటే, దేవుడు నువ్వు ఇట్లా మాట్లాడితే దేవుడు చిరాకు పడుతుంది. ఏంద్రా వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటే, యాక్షన్ చేయమన్నాను కానీ ఓవర్ యాక్షన్ చేయమనలేదురా అంటాడు దేవుడు. ఆమేన్. పక్క తిరిగి చెప్పండి. యాక్షన్ చేయమని అన్నాడు కానీ ఓవర్ యాక్షన్ చేయమనిలే. అకస్మికంగా దేవుడు ఒక విషయాన్ని నా జీవితంలో చేశాడు, దాని కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నా.
సరే నువ్వు చెప్పే ఈ సంఘంలో ఇట్లా సాక్షి చెప్తున్నావు కదా, నువ్వుతో పని చేసేవాడితో అట్లా సాక్షి చెప్తావా, ఎవడా చెప్తావా? అట్లా సడన్గా జరిగిందండి, చాలా మంచి జరిగిందండి, ఓ అవునండి మీ టైం మంచిది, అవునండి దేవుడికి సహాయం చేస్తారు అట్లనే చెప్తావా? సంఘంలో అట్లనే చెప్పు. సంఘం వచ్చేసి దేవుడు నామకు మహిమపడును కాక అని నువ్వు చెప్పేగానే మహిమపడరా ఏంటి? ఆలోచన చేయాలి కొన్ని విషయాలు. పాయింట్ మారుతున్నాం, పాయింట్కి వద్దాం. దేవుడు నీ జీవితం ఎట్లా చేయబోతున్నాడంట? సడన్గా చేస్తాడు. ఎట్లా చేస్తాడు? నేను ప్రాఫిట్గా నీ జీవితంలో నేను ప్రవక్తిస్తున్నా. ఐ ప్రాఫెసీ ఓవర్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ అబౌట్ టు డూ థింగ్స్ సడన్లీ ఇన్ యువర్ లైఫ్. ఐ డిక్రీ ఎంత లేచి నిలబడండి. ఊరిమా లైహి దారా మాండాగా దేలా మాందరాబా యూ షోకో దొర లెట్ దర్ ద సడన్లీస్ ఆఫ్ గాడ్ బీ ఇన్ యువర్ లైఫ్. లెట్ థింగ్స్ హ్యాపెన్ సడన్లీ. వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా కొన్ని విషయాల కొరకు వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు దేవా. అవన్నీ వీళ్ళ జీవితంలో ఇట్లా జరగాలి దేవా. ఇట్లా కంటి రెప్ప టైం ఎంతసేపు పడుతుందో ఆ విధంగా ఒక చిటికి చేసే టైంలో వీళ్ళ జీవితంలో జరగాలి దేవా. కమ్ ఆన్ లార్డ్ జీసస్, డూ ఇట్ లార్డ్ జీసస్. లెట్ దమ్ నో దట్ ఈస్ యువర్ హార్ట్ ఫర్ దమ్ లార్డ్. ఇది నీ హృదయము, ఇది నీ హృదయ వాంఛ అని వాళ్ళు తెలుసుకోవాలి దేవా. ఐ వాంట్ ఎవ్రీబడి టు ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ అట్ మీ. కళ్ళు తెరిచి నన్ను చూడండి. ఒక నిమిషం నైనా సాంగ్ ఆపు, ఒక సెకండ్. నా వైపు చూడండి. మా మామ ఎస్ఎక ఫ్రాన్సిస్, ఆయన ఏదైనా ఒక ప్రాఫెసీ చేస్తే దానికి ప్రాఫిట్ యాక్ట్ చెప్పిస్తాడు. ఏంటో కింద తెగిన తాత అంటున్నాడు, ఎస్ఎక ఫ్రాన్సిస్ మామ అంటున్నాడు. తండ్రి అయిన దేవుని తండ్రి అన్నప్పుడు కింద తెగిన తాత అన్నాడు తప్ప, ఎస్ఐకి ఫ్రెండ్స్ మామ అనడం తప్ప, ఫాదర్ బర్మన్స్ని మామ పెద్దనాన్న అనడం తప్ప ఏం కాదు. ఏమీ కరెక్టే. నా వైపు చూడండి. ఏలి ఏం చేశారంట? నడుము కొంచెం మీ ప్యాంటు, సిస్టర్ అయితే చీరలు ఇట్లా చేయండి. నడుము బిగించుకొని జస్ట్ నేను చెప్తాను, మీరు చేసే ఇది నిబంధన మ్యాటర్. ఇది నువ్వు ఎంత హుషాకరా బాబా, జస్ట్ రిలాక్స్, కూల్. ఒక సెకండ్ నీ కంటి ముందు కళ్ళు క్లోజ్ చేయ, మాకు కళ్ళు తెరిచి నీ ముందు ఉన్న అప్పు 15 లక్షలు ఉండని, 20 లక్షలు ఉండి, 100 కోట్లకు ఉండని, నీకున్న కొరత ఎంత ఉండని, నీ పిల్లలకి ఎన్ని సంవత్సరంగా పెళ్ళి అవ్వలేదు, ఎన్ని సంవత్సరంగా 10th క్లాస్ మరలా రాసిన, ఏ సమస్య నీకు ముందు ఉందో, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దినాలుగా, కొన్ని రోజులుగా, కొన్ని కాలముగా, కొన్ని అదన్నీ కంటి ముందు తీసుకుంటారా? తీసుకుని వచ్చారా? కళ్ళు మూసుకోకుండా తీసుకుంటారండి. ఒకసారి జస్ట్ ఇమాజినేషన్ తీసుకుంటారు. ఊహించండి, పాయింట్స్ తీసుకుంటండి. ఈ విషయం ఇంకా ఇల్లు పునాది వేసాం కానీ తర్వాత ఏం కట్టలేదు, అది తీసుకుంటారండి. ఇదే డయాలిసిస్ తర్వాత డయాలిసిస్ వెళ్తున్నాము, ఈ రేడియోథెరపీ తర్వాత రేడియోథెరపీ క్యాన్సర్కి వెళ్తున్నాము, ఈ షుగర్ బిల్లులు ఇన్ని సంవత్సరాలు వేసుకుంటున్నా, ఈ కాళ్ళు నొప్పి వచ్చినప్పుడల్లా ఇదే బిల్లులు మింగుతున్నా, కొన్ని సంవత్సరాలకు మింగుతున్నా, ఇదేది ఏం మారలే, ఇట్లానే ఉన్నా ఇది అది తీసుకుని వచ్చారా? రెడీయా? మీ సొంత రైట్ హ్యాండ్ ఇట్లా చేయండి. థ్యాంక్ యూ జీసస్. ఇట్లా చేయండి. ఈడేంట్రా ప్రేయర్ చేయలే, యేసు నామంలో నా తల మీద చేయి పెట్టి నూనె రాసి కింద తొయ్యలే. ఇట్లా చెయ్యి. ఐ ప్రొఫెసీ ఓవర్ యువర్ లైఫ్. యూ విల్ ఓవర్టేక్ ఏహాబ్స్ చారియట్. అహాబు యొక్క గుర్రాల రథాలని నువ్వు ఓవర్టేక్ చేస్తావు. ఏదైతే కొన్ని దశాబ్దాలుగా జరగలేని విషయం ఈ రాత్రి లోపల జరుగుతుంది. బై టు నైట్ ఈవినింగ్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు నువ్వు టెస్టిమనీ చెప్తావు. ఐ ఛాలెంజ్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. పొందుకున్నారా? పక్క వారి తిరిగి నామన్లాగా ఉంటా మాకు. ఎవడు నామన్ ఏమనుకున్నాడు? ఎలిషా దగ్గరకు వచ్చినప్పుడు బయటికి వచ్చి ప్రాఫిట్ నా తల మీద నూనె వేసి తల్ల చేసి కింద నెట్టేస్తాడు. నైమాన్ అది నైమాన్ లాగా ఉండమాకండి. ఇది చాలు. ఆమేన్. పక్క వారి తిరిగి ఇది చాలు. దేవుడు నా జీవితంలో అన్ని త్వరగా చేయబోతున్నాడు. అది ఆయన స్వభావం, అది ఆయన క్యారెక్టర్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.